తత్పత్తుభ్యో నమః. భగవద్గీతలో 1వ తిరువాయిమడి ఉన్నిరావియా అనేటువంటి తిరువాయిమడి. ఆడవాళ్ళు ఈ ఇంద్రియాల చేత బాధింపబడుతున్నానయ్యా, ఈ సమయంలో నువ్వు నాకు దగ్గర లేకుండా దూరంగా ఉన్నావయ్యా, నువ్వు కనుక నా దగ్గర ఉంటే ఈ ఇంద్రియాలు నన్ను ఇలా బాధించవు కదా, కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు, నువ్వు నన్ను విడువకు అనేది ఆళ్వార్ల యొక్క ప్రార్థన. అది ఇప్పుడు మనం ఆరోపాసనంలో ఉన్నాం కదా. ఆరోపాసనంలో నిన్న మనం ఇది అవతారిక ఆరాయిరప్పడి పన్నీరాయిరప్పడి వరకు సేవించాం మనం. ఆరోపాసనం ఏమిటి? విண்ணுளார் பெருமாற்கு அடிமை செய்வாரையும் பெருமை ஐம்புலன்னிவை மண்ணுள் என்னை பெற்றால் என் செய்யும் அத்துணியும் விட்டால் பண்ணுள்ளாய் கவிதனுள்ளாய் பத்தியினுள்ளாய் பரமேசனே ஒன்று என் కన్నుడాయ్ నిందుడాయ్ సొల్లుడాయ్ వెన్ను సొల్లాయే. ఆ ఇంద్రియాల యొక్క ప్రాబల్యం ఎలాంటిదో తెలుసా స్వామి? విண்ணுளார் పెరుమాళ్ కడిమే సేవారే. ఆ శ్రీవైకుంఠంలో ఉండి నీకు కైంకర్యం చేసేటువంటి వాళ్ళను కూడా బాధించేటువంటివి ఆ ఇంద్రియాలు అనేటువంటివి. ఈ మన్నుళ్ళు ఎన్నై పెట్టాలి అని చెయ్యుమత్తై నీయు పెట్టాలి. ఇదిగో నేనెలాంటి వాడిని, వాటికి స్వస్థానమైనటువంటి ఈ భూమండలంలో ఉన్నటువంటి వాడిని నేను, మరి నువ్వు విడిచిపెడితే అవి నన్ను బాధించకుండా ఎలా ఉంటాయ్యా అని. అదే ఆళ్వారే, నేను మిమ్మల్ని విడిచిపెట్టానని ఎవరు చెప్పారు అంటే, నువ్వు విడిచిపెట్టావని నేను అనలేదయ్యా, కానీ ఒందు ఎన్ కన్నులాయ్, నువ్వు వచ్చి నాకు ఎదురుగా కనపడి మా శుచహ అని ఒక మాట చెప్పు. అదే నేను కోరుకునేది. నువ్వు నాకు సన్నిహితంగానే ఉన్నావు, కానీ నాకు కనపడకుండా ఉన్నావు. అలా కాకుండా నాకు వచ్చి ఒక మాట మా శుచహ, నువ్వు నాకు తెలుసు పన్నులాయ్, నా గానంలోనూ ఉన్నావు, కవితనుళ్ళాయ్ కవిత్వంలోనూ ఉన్నావు, పత్తియనుళ్ళాయ్ భక్తిలోనూ ఉన్నావు, పరమేశనే అందరికీ కారణతత్వమైనటువంటి వాడివి. ఒందు ఎన్ కన్నులాయ్ నెంజుడాయ్ సొల్లుడాయ్ ఎన్ను సొల్లాయే. ఇదిగో నీ మాటలు నేత్రాల్లో ఉన్నాను, నెంజుడాయ్ మనస్సులో ఉన్నాను, సొల్లుడాయ్ వాక్కులో ఉన్నాను, ఒన్ను సొల్లాయే అంటే ఒందు నా దగ్గరకు వచ్చి చెప్పు ఈ మాట. నువ్వు అంటే నీ వాగింద్రయంలో ఉన్నాను, మనస్సులో ఉన్నాను, ఇవన్నీ ఎలా చెప్తావు? ఒందు వచ్చి ప్రత్యక్షంగా చెప్పవయ్యా ఆ మాట అని అడుగుతున్నారు ఆళ్వార్లు. ఈ ఆరోపాసనం వ్యాఖ్యానము 21వ పేజీలో. ஆறாம் பாட்டு. அளவடையாரையும் நலியக்கடவை இந்திரியங்கள் நீயும் கைவிட்டால் దుర్బలనాన ఎన్నై ఎన్పడుతాయ్ ఎన్గిరారు. అలవడయ్యారయ్యం అంటే ఎవరు వాళ్ళు? నిత్య సూర్యుడిని కూడా అలవడయ్యారు అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా నలియక్కడవ ఇంద్రియంగా బాధించేటువంటి ఇంద్రియాలు నీయం కైవిట్టాల్, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టేస్తే దుర్బలనాన ఎన్నై ఎన్పడుతాయ్. ఇదిగో దుర్బలనాన నన్నై బలహీనుడినైనటువంటి నన్ను ఎన్పడుతా, ఏం చేయగలవు? ఏమి చెయ్యలేవు, అవి ఏవైనా చేయగలవు నన్ను అంటున్నారు ఆళ్వారు. విண்ணுளார் పెరుమార్కిత్యాది. విண்ணுளார் పెరుమాళుకు అడిమేసేవారు అనమాట వాళ్ళు. பெருமார்க்கித்யாதி அயர்வரும் அமரர்கள் அதிபதிக்கு அடிமை செய்வாரையும் தெரும். அயர்வரும் అమరர்கள் అధిపతికు అడిమై సేవారయ్యం తెరు. అంటే అయర్వరం అమరர்கள் అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే, అయర్వరం అమరர்கள் అధిపతి అంటున్నారు కదా, ఎవరు వాళ్ళు? నిత్యసూరుడు. ఆ నిత్యసూరులకి స్వామివే నువ్వు. మరి విண்ணுளார் పెరుమాళ్ అని చెప్పొచ్చు కదా. విண்ணுளார் అంటే పరమపదంలో ఉన్నటువంటి నిత్యసూరులు అని చెప్పొచ్చు కదా. కానీ అయర్వరం అమరர்கள் అనే పదాన్ని వాడటానికట, అయర్వరం అయర్వు అరుం అంటే ఏమిటట? ఇంద్రియాల బారిన పడనటువంటి వాళ్ళు అని అర్థమట. అంటే అయర్వరం అమరர்கள் అంటే ఇంద్రియాల యొక్క ప్రాభవం లేనటువంటి వాళ్ళు అని అర్థం అనమాట. అయర్వు అరు అమరర్ అంటే, అయర్వు అంటే అయర్వు అరు
మనం అజ్ఞానం ఏమాత్రము లేని అనుకుంటాం కదా. అజ్ఞానం కలగటానికి కారణమయ్యేటువంటివి ఈ ఇంద్రియాలే కదా. కాబట్టి ఆ ఇంద్రియ ప్రాబల్యం వాళ్ళ మీద చూపనటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళు అయ్యర్వరు అమరర్హళ్ళు అన్నారు వాళ్ళని. అందుకని ఇక్కడ మనకి ఇంద్రియాల ప్రాబల్యాన్ని చెప్పేటువంటి సన్నివేశం కనుక వెన్నులారనే పదాన్ని వాడకుండా వ్యాఖ్యానకారులు అయ్యర్వరు అమరర్హల్ అధిపతికు అడిమై సేవారయ్యం సెరుం. అలాంటి నిత్యసూర్యుడు నాయకుడైనటువంటి స్వామికి కూడా స్వామికి కైంకర్యం చేసే వాళ్ళని కూడా సెరుం బాధిస్తూ ఉంటాయట ఈ ఇంద్రియాలు. ఎలా? పెరుమార్కడిమై సేవారయ్యం, ఒక్క పిరందు ఇళయ్య పెరుమాళై పోలే అడిమై చేరు తిరువారుండిరే వెన్నులారాయ్ పెరుమార్కడిమై సేవారయ్యం సెరుం. అయితే పెరుమాళ్ళకి కైంకర్యం చేసేటువంటి వాళ్ళెవరు? అది ఆ లోకంలోనే ఉండేటువంటి ఆదిశేషుడే ఈ లోకంలోకి రామచంద్రుడితో పాటుగా వచ్చి పుట్టి ఒక్క పెరందు ఎళయ్య పెరుమాళై పోలే, ఆ పెరుమాళతో పాటుగా సమానంగా పుట్టి ఇళయ పెరుమాళ వలె అడిమై చేదు తిరివారుండిరే, ఆయనతో పాటే వెంట ఉండి కైంకర్యం చేశాడు కదా ఇళయ పెరుమాళ్ళు. మరి వాళ్ళన బాధించేది ఇప్పుడు చెప్తుంది ఆ ఇళయ పెరుమాళ గురించా? అంటే ఇళయ పెరుమాళ్ళు ఎవరు? ఆదిశేషుడు. ఆయన ఎక్కడుండేటువంటి వాడు? శ్రీవైకుంఠంలో ఉంటాడు. ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ఆ ఆదిశేషుడే ఈ లోకంలోకి వచ్చి రామచంద్రుడిని అనుసరించి పుట్టి ఉన్నంత కాలం ఆయన వెంటే తిరుగుతూ కైంకర్యం చేశాడే, ఆయన గురించి చెప్తున్నారా ఇప్పుడు? అంటే కాదండి. విన్నులారాయ్ పెరుమార్కడిమై సేవారయ్యం సెరుం. విన్నులారాయ్, ఇదిగో అలా ఆ లోకంలో ఉన్నవాడు ఈ లోకంలోకి వచ్చి అవతరించి ఆయన్ని అనుసరించి ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పటం లేదు. వీళ్ళు కేవలం పరమపదంలోనే ఉండేటువంటి వాళ్ళు. కేవలం అంటే విండులారే పరమపదంలో ఉన్న వాళ్ళనే. అంటే అక్కడున్న వాళ్ళు ఈ భూమి మీదకి వస్తే వాళ్ళని బాధించాయా అంటే పోని ఏమిటి సన్నివేశం? ఇళయ పెరుమాళ్ళు లక్ష్మణస్వామి ఎప్పుడు ఆ రామచంద్రుడు మాల్యవాన్ పర్వతం మీద ఉన్నప్పుడు ఆ కిష్కింద నగర వాసల్ గుమ్మం దగ్గరికి వెళ్ళి తన ధనుస్సుని ధనుష్టంకారం చేశాడు కదా లక్ష్మణస్వామి. కోపం వచ్చింది కదా సుగ్రీవుడి మీద. కోపం రావడానికి కారణం ఇంద్రియ ప్రాబల్యమే. మరి ఆ సన్నివేశాన్ని చెప్తున్నారా మీరు ఇప్పుడు? అంటే పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలోకి వస్తే అలా ఇంద్రియాలకు వసులవుతారు అనే విషయాన్ని చెప్తున్నారా మీరు? అంటే కాదండి, అది కాదు నేను చెప్పేది. విన్నులారాయ్ పెరుమార్కు అడిమై చేయవారయ్యం చెరు. విన్నులారాయ్ వాళ్ళు పరంపదంలోనే ఉన్నారు. పెరుమార్కు అడిమై చేయవారయ్యం చెరు, పెరుమాళకు కైంకర్యం చేసే వాళ్ళనే అవి బాధిస్తూ ఉండేటువంటివి అని ఎవరి కథ చెబుతున్నారు ఇక్కడ మనకి? అలా ఎవరినైనా బాధించాయా అవి? అంటే తిరువడియయ్యం అగప్పడా ఎనక్కు ఎన్న పన్నిత్తిరే. తిరువడి అంటే ఇక్కడ తిరువడి ఆంజనేయ స్వామి కాదు, పెరియ తిరువడి. శ్రీవైకుంఠంలో ఆయనకు వాహనంగా ఉండేటువంటి పెరియ తిరువడి గురించి చెప్తూ, అలాంటి ఎప్పుడు ఆయన సమీపంలోనే ఉండి ఆయనకు కైంకర్యం చేసుకుంటూ ఉండేటువంటి పెరియ తిరువడిని కూడా ఎనక్కు ఇది నాకు అని అనిపించేలాగా చేసినటువంటివి ఈ ఇంద్రియాలు. ఏమిటి ఆ కథ చెప్తున్నారు? సుముఖన్యంగిర సత్వ విశేషం తిరువడిగలిలే సెన్ను కెట్ట పెరియ తిరువడి ఓడిచ్చెందు ఎనక్కు ఆమిషమా ఇరుక్కిర ఇత్తై కై కొండు నోక్కువదే ఎన్ను వెరుత్తు దేవరేరయ్యం నా ఇచ్చిమారయ్యం నెడుం కాలం వహిత్తు కొండు పో. ఎవరు? தேவரீரையும் நாய்ச்சிமாரையும் நெடுங்காலம் வகித்து கொண்டு திரிந்தேன். అదిగో நான் என் பெற்றேன் என் நானிரே ఇదిరే సంసార స్వభావం ఇరుక్కుంబడి. పెరిగి తిరువడి గరుడాళ్వారు ఏం చేస్తూ ఉండేవాట? కనపడిన ప్రతి సర్పాన్ని తనకి ఆహారం అదే కదా స్వీకరిస్తూ ఉండేవాట. దాంతో సర్పాలన్నీ కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాయి, ఒక ఒప్పందానికి వచ్చాయి. ప్రతిరోజు కొంత ఆహారాన్ని పలానా వాళ్ళు నీకు ఆహారంగా ఎవరో ఒకళ్ళ వచ్చి నీకు ఆహారం అవుతాము. అలా నువ్వు అందరినీ కనపడిన ప్రతి వాళ్ళని నువ్వు స్వీకరించడం కాకుండా మేమే నీకు ఆహారంగా వస్తాము అని చెప్పారు. అవన్నీ కూడా ఒక వడంబడిక జరిగిపోయింది గరుడాళ్వాళ్ళకి సర్పాలకి.
ఒకరోజు సుముఖుడు అనేటువంటి సర్పానికి అతను ఆహారంగా వెళ్ళవలసినటువంటి వంతు వచ్చింది. అయితే ఆ సుముఖుడికి గరుడాళ్ళ వాళ్ళకి ఆహారంగా వెళ్ళడం ఇష్టం లేదట. వెంటనే ఏం చేశాట, ఆయన ఆ భూలోకంలోనే ఉన్నాడు కన్నపిరాని. ఆయన వెళ్ళి, ఈ సుముఖుడు వెళ్ళి ఆ కన్నపిరాని యొక్క సింహాసనానికి చుట్టుకొని ఉన్నట్ట, అక్కడి నుంచి రాకుండా యువతలకి. అప్పుడు వెళ్ళాడు అంటే వెళ్ళి ఏం చుట్టుకొని ఉన్నాడంటే వెళ్ళి పరమాత్మని కృష్ణయ్యని శరణాగతి చేశాడు. సర్లే అని ఆయన అభయం ఇచ్చాడు. ఆ సమయంలో వెళ్ళాడు గరుడాళ్వారు. స్వామి, అది నా ఆహారం అన్నాడు గరుడాళ్వారు. కానీ అది నన్ను శరణాగతి చేసిందే అన్నాడు కృష్ణయ్య. అయినప్పటికీ అది నాకు ఆహారమే, నా ఆహారాన్ని నాకు ఇవ్వమని అడిగాడు గరుడాళ్వారు. అడిగితే ఇది నన్ను శరణాగతి చేసిన దాన్ని నేనెలా విడిచిపెడతాను అన్నట్ట కన్నయ్య. అప్పుడు అడిగాడు, స్వామి, ఇంతకాలంగా నేను దేవరవారిని తాయాలని ఇద్దరిని కూడా నెడుంకాలం వహిస్తూ, నేను మీకు వాహనాన్ని కదా, ఎంత కాలంగా మిమ్మల్ని ఇలా మోస్తూ తిరుగుతూ ఉన్నాను. తిరిగినప్పటికీ దానికి ఫలంగా ఎన్పెట్టాను, నేనేం ఫలాన్ని పొందాను? నేను ఇంతకాలం మిమ్మల్ని మోస్తూ తిరగటం వల్ల కలిగిన ఫలం ఏమిటంటే నాకు లభించినటువంటి ఆహారాన్ని నాకు దక్కకుండా చేయటం, వెనక్కు నాది ఆహారం అని అడిగాట గరుడాళ్వారు. వెంటనే స్వామి ఏం చేశాట, ఒక కట్టె పుల్ల లాంటిది ఏదో అక్కడ పక్కన పడేసి, మరి మమ్మల్ని మోస్తున్నానన్నావు కదా, ఆ పుల్లని పైకెత్తమన్నట్ట. గరుడాళ్వారు ఆ పుల్లని ఎత్తలేకపోయాట. అది ఏమిటంటే అలా ఆయన యొక్క గర్వాన్ని భంగం చేశాట కృష్ణ పరమాత్మ. అది ఇక్కడ ఏమిటి, మనకి ఈ కథ ముఖ్యం. ఈ కథలో ఉన్న సన్నివేశాలను మనం చెప్పుకోవాల్సింది ఏమిటి, ఎప్పుడూ పెరుమాళని పిరాటిని మోస్తూ ఉండేటువంటి ఆ గరుడాళ్వార్లకు కూడా ఇంద్రియ ప్రాబల్యం ఏమిటి, గరుడు అలా మాట్లాడటానికి కారణం ఏమిటి, పసి ఆకలి కోపం గరుడాళ్వార్లది. ఆకలి ఏ పనినైనా ఏం చేయిస్తుంది, ఎలాంటి కోపాన్నైనా రప్పిస్తుంది, దేన్నైనా చేస్తుందట ఆకలి కోపం అనేటువంటిది. దాని ఉదాహరణ ఇంద్రుడు కూడా ఉన్నాడు కదా మనకి. అలాగా ఆకలి కోపంతో చెప్పినటువంటి మాటలే తప్ప అవి. అయితే అలాంటి ఇంద్రియ ప్రాబల్యం ఇప్పుడు ఆళ్వార్లకు ఉన్నదా అంటే, ఆళ్వార్లకి ఆ ఇంద్రియ ప్రాబల్యం, ఇంద్రియాల ఆళ్వార్ల మీద పనిచేసే ప్రసక్తే లేదండి. ఇప్పుడు గరుడాళ్వారు ఏమన్నారు, నా ఆహారాన్ని నాకు ఇచ్చేవయ్యా అని అడిగాడు పెరుమాళని. కానీ ఆళ్వార్లు ఎటువంటి స్థితిలో కూడా అలాంటి పలుకులు పలకరట. ఎప్పుడైనప్పటికీ తాయిమారవస్థలో ఉన్నా, తోజుమారవస్థలో ఉన్నా, నాయికావస్థలో ఉన్నా, సంశ్లేషలో ఉన్నా, విశ్లేషలో ఉన్నా ఎప్పుడు దుఃఖపడతారే తప్ప స్వామిని ఒక్క నిందావాక్యం కూడా పలకనటువంటి వారట ఆళ్వారు. మరి ఏం మాట్లాడతారు అప్పుడు? ఆళ్వార్లకు కూడా విశ్లేష వ్యసనంలో కొన్ని మాట్లాడుతూ ఉంటారు కదా. మాట్లాడినప్పటికీ కూడా ఏమంటారు, స్వామి ఇదిగో ఇలా దుఃఖాన్ని కలుగజేశావు, ఎందుకు ఈ దుఃఖం కలిగింది, నీకు నాకు ఉన్న సంబంధాన్ని తెలియజేయటం వల్ల నాకు ఈ దుఃఖం కలిగిందయ్యా, అదిగో లోకుల్లాగా ఉంచితే సరిపోయేది కదా నన్ను కూడా అని లోకుల కంటే నాకు విలక్షణమైన జ్ఞానాన్ని ఇచ్చావని ఆనందపడతారు తప్ప, స్వామి ఇది నా ఆహారం, నేను నీకు కైంకర్యం చేశాను అని ఇలాంటి మాటలు మాట్లాడరట ఆళ్వార్లు. అంటే మరి ఆళ్వార్లకి ఇప్పుడు ఇంద్రియ ప్రాబల్యం ఆళ్వార్ల మీద పనిచేయట్లేదా? ఈ ఇంద్రియాలు ఆళ్వార్లు చెప్తోంది అదే కదా, ఈ ఇంద్రియాలు నన్ను బాధిస్తున్నాయ్యా, ఈ సమయంలో నువ్వు దూరంగా ఉన్నావు అని కదా బాధిస్తాయి. ఎందుచేత? నువ్వు దూరంగా ఉండటం చేత, కాబట్టి నువ్వు నా దగ్గరికి రా అని కదా ఆళ్వార్ల ప్రార్థన. అయితే వాస్తవానికి ఇంద్రియాలేమి ఆళ్వార్లని బాధించటం లేదు, కానీ బాధిస్తాయేమో అని భయం. చెప్పుకున్నాం కదా, పక్క ఇళ్ళు తగలబడిపోతూ ఉంటే ఈ ఇంటికి కూడా అగ్ని సోకుతుందేమో అని ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ముందే అన్ని సామాన్లు సర్దేసుకున్నట్లుగా ఈ లోకమంతా కూడా అలా ఇంద్రియ ప్రాబల్యంతో బాధపడుతూ ఉండేవాళ్లే కావటం చేత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి నాకు కూడా అలాంటి సంకటం కలుగుతుందేమో అని ఆళ్వార్లకు భయం. అంచేత స్వామి నువ్వు నా ఎదుర్కొచ్చి కనపడు అనేది ఆళ్వార్ల యొక్క ప్రార్థన. అలా ఇంద్రియ ప్రాబల్యం అనేటువంటిది ఈ లోకంలో ఉన్న వాళ్ళని మాత్రమే కాదండి, అదిగో ఆయనకి ఎప్పుడూ కైంకర్యం చేసే గరుడాళ్వార్ లాంటి వాళ్ళకు కూడా అలా ఇంద్రియాలు తమ ప్రభావాన్ని చూపితే వాళ్ళ మీద కూడా అని. ఇదిరే సంసార స్వభావం ఇరుక్కుంబడి, సంసార స్వభావం ఈ ఇంద్రియాల స్వభావం
ఉన్న ప్రకారం ఇది కదా. అవంతాన్ అవతరిస్తు సోకిప్పదు మోహిప్పదానా పోలే ఆయుత్తు ఎవరగడం. అయితే ఇంకొక విషయం, ఇంకొక సందేహం, ఆక్షేపణ తెచ్చుకున్నారు ఇక్కడ. ఏమిటిది? అస్పృష్ట సంసార గంధరై ఇంద్రియంగల్ బాధిక్కుమ్యన్నలామోయన్నా. ఏమండి, నిత్యసూరులు అంటే ఎలాంటి వాళ్ళు? అస్పృష్ట సంసార గంధులు అంటే ఎప్పుడు ఈ సంసారం అనేటువంటిదే అంటనటువంటి వారు. అలాంటి వాళ్ళని కూడా ఇంద్రియాలు ఇలా బాధిస్తాయా అంటే దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ. ఏమని? అవంతాన్ అవతరిత్తు సోకిప్పదు మోహిప్పదాన పోలే ఆయుత్తు ఎవరగలం. రామచంద్రుడిగా అవతరించాడా పెరుమాళ్ళు? ఎన్ని రకాల దుఃఖాలు ఆయనకి. సీతాపిరాటి యొక్క విశ్లేషంతో కలిగిన దుఃఖం, జటాయువు ఆ దేహాన్ని విడిచిపెట్టాడు అని కలిగిన దుఃఖం, ఇలాంటి ఎన్నెన్ని దుఃఖాలు పడ్డాడు రామచంద్రుడు. మరి అలానే అవంతాన్ అవతరిత్తు సోకిప్పదు మోహిత్పదానా పోలే ఆయుత్తు. అలా రామచంద్రుడు ఈ లోకంలోకి వచ్చి ఇలాంటి దుఃఖాలన్నీ అనుభవించాడు కదా రామచంద్రుడు. మరి ఆయన అనుభవించినటువంటి దుఃఖం నిజమా అసత్యమా? మెయ్యా పొయ్యా? పొయ్యి అసత్యము అన్నామనుకోండి, ఆయనకు అవతార ప్రయోజనమే లేనట్టు, అవతార ప్రయోజనమే పొందనట్టు రామచంద్రుడు. కాబట్టి ఆ దుఃఖాలన్నీ అనుభవించాడు అనేటువంటిది యథార్థమే. మరి యథార్థమే అంటే ఆ పరమాత్మ సర్వేశ్వరుడు కూడా ఈ లోకంలోకి వచ్చి దుఃఖాలు అనుభవించింది యథార్థము అన్నామనుకోండి, అప్పుడు మనము దుఃఖాలు పడుతున్నాము, ఆయన దుఃఖాలు పడుతున్నాడు, ఆయన మనము సమానమే కదండి? కాదు, సమానం కాదు. అదెలానండి? మరి ఇద్దరం దుఃఖాలు పడుతున్నప్పుడు ఇద్దరము సమానమే కదా. ఇద్దరము దుఃఖపడుతున్నప్పటికీ మనదేమో కర్మల వల్ల పడేటువంటి, కర్మ కారణంగా దుఃఖాలు పడేటువంటి వాళ్ళం మనము. భగవంతుడు వచ్చి ఈ లోకంలో ఆ దుఃఖాలను పొందుతున్నాడంటే తన యొక్క ఇచ్ఛ కారణంగా దుఃఖాలు పడేటువంటి వాడు స్వామి. మరి ఎందుకండి ఇచ్ఛ? చూస్తూ చూస్తూ ఈ దుఃఖాలన్నీ తనకెందుకండి రామచంద్రుడికి? హాయిగా శ్రీవైకుంఠంలో ఉండి ఆ నిత్యులు ముక్తులందరూ హాయిగా గానం చేస్తూ ఉంటే ఆ పాటలన్నీ హావు హావు అని వాళ్ళు పాడుతుంటే వింటూ ఉండొచ్చు కదా. ఈ లోకంలోకి రావటం ఎందుకు? ఇలా మనుష్య సజాతీయుడుగా అవతరించడం ఎందుకు? ఈ దుఃఖాలన్నీ పడటం ఎందుకు అంటే రామచంద్రుడు అసలు అవతరించడానికి కారణమే ఒక తండ్రి దగ్గర బిడ్డలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయటం కోసమే ఈ లోకంలోకి వచ్చి అవతరించాట రామచంద్రుడు. వచ్చినాడంటే ఒక మనుష్యుడి యొక్క నడవడిక ఎలా ఉండాలి అని తెలియచేయటం కోసం వచ్చినటువంటి వాడు కావటం చేత ఆయన పడ్డ దుఃఖాలన్నీ యథార్థమే. అయినప్పటికీ కూడా అది యథార్థమే అంటే మనతోటి సమానం అవుతాడు. యథార్థమే అంటే మనతో సమానమే, మనతో సమానమైనప్పటికీ అది యథార్థమే. కానీ అది ఆయన ఇచ్ఛతోటి పొందినటువంటివి, ఇచ్ఛ కారణంగా పొందినటువంటివి, ఐచ్ఛికమైనవి. మనవి కర్మ కారణంగా పొందినటువంటివి. అయితే మరి గరుడాల వాళ్ళకు కలిగినటువంటి ఈ స్థితికి కారణం ఏమిటండి? ఇదిగో ఇంద్రియ ప్రాబల్యం ఇలా ఉంటుందర్రా అని మనకి చూపించడం కోసమే తప్ప వాస్తవానికి వాళ్ళకి ఈ దుఃఖాలన్నీ కూడా, మరి దుఃఖం పడింది వాస్తవమే, కానీ మన కోసమని ఇదిగో ఇంద్రియ ప్రాబల్యం ఇలా ఉంటుందని మనకి తెలియచేయటం కోసమని గరుడాల వాళ్ళు ఆ బాధను అనుభవించడమే. అలానే రామచంద్రుడు కూడా ఈ లోకంలోకి వచ్చి పడరాని పాటలన్నీ పడింది ఎందుకు? ఇదిగో ఈ లోకపు స్థితి ఇలా ఉంటుందర్రా, మనం ఇలా నడుచుకోవాలి అని మనకి తెలియచేయటం కోసమే అని. అలానే సీతాపిరాటి కూడా ఏం చెప్పింది? రామచంద్ర, నేను 2 పాపాలు చేశాను, ఒకటి చిన్న పాపం, ఒకటి పెద్ద పాపం. నీ విషయంలో చేసినటువంటిది చిన్న పాపము, లక్ష్మణ స్వామి విషయంలో చేసినటువంటిది పెద్ద పాపం భాగవతుల విషయంలో అని సీతాపిరాటి ఆ పాపం చేయటానికి కారణం పాపం చేయలేదా? సీతాపిరాటి వాస్తవానికి చేసింది. ఎవరి కోసం చేసింది? ఇదిగో భగవంతుడి విషయంలో ఎలా ఉండాలి, భాగవతుల విషయంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని మనకు తెలియచేయటం కోసమే చేశారు తప్ప మనలాంటి వాళ్ళం ఒక తప్పు చేశాము అంటే మనకున్న కర్మల కారణంగా మనం తప్పులు చేస్తూ ఉంటాం. కానీ సీతాపిరాటికి ఆ కర్మలేం లేవు కదా. కాబట్టి ఐచ్ఛికం మనకి తెలియచేయడం కోసమే అలాంటి పనులు చేసి ఇలాంటి పనులు చేస్తే ఫలాలు ఇలా ఉంటాయి అని తెలియచేయడం కోసమే అని. అదిగో
అవంతాన్ అవతరిత్తు సోకిప్పది మోహిప్పదానా పోలేయాయిత్తు ఎవరగలం. అదిగో అవంతాన్ సర్వేశ్వరుడు అవతరించి సోకించి మోహించింది ఎలానో, అది ఎలాగో మనకి నేర్పడం కోసం ఎలానో, ఇదిగో ఈ గరుడాల్ వాళ్ళ లాంటి వాళ్ళది కూడా అలాంటిది అని. అన్నికే అది ఒక అర్థం. అంటే విన్నులారాయ్ పెడుమార్కడిమే చేయవారయ్యం, అంటే పరమపదంలో ఉండి కైంకర్యం చేసేటువంటి వాళ్ళని కూడా మోహింప చేసేటువంటివి ఈ ఇంద్రియాలు అంటూ అయరవరమ మరగల్ అధిపతి ఆయుర్కిర సర్వేశ్వరనుకు. అంత మాత్రమేనా ఏంటి, వాళ్ళనైనా ఏంటి అవి బాధించేది. ఇదిగో ఇంకొక రకం వాళ్ళని కూడా అయరవరు అమరர்கள் அதிபதியாயிருக்கிற சர்வேஸ்வரனுக்கு சம்சாரத்திலேயும் முற்றுக்களாய் கைங்கரியத்திலே అవగాహిత్తిరుక్కక్కడవరానవர்களையும் నెరుక్కక్కడవ ఇంద్రియంగల్ ఇవై. అయ్యరవరు అమరர்கள் అధిపతి అయినటువంటి సర్వేశ్వరుడికి ఈ వాళ్ళెవరు, గరుడాల వాళ్ళ లాంటి వాళ్ళు పరమపదంలో ఉండి కైంకర్యం చేసేవాళ్ళు. ఈ లీలా విభూతిలో ఉండి కైంకర్యం చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ముముక్షువులు అనిపించుకుంటారు కదా, వాళ్ళు కైంకర్యத்திலே అవగాహిత్తిరుక్కక్కడవరానవరు, అలాంటి వాళ్ళని కూడా నిరుక్కక్కడవ ఇంద్రియంగా వాళ్ళని కూడా బాధించేటువంటివి ఈ ఇంద్రియాలు. ఎలా, ఉదాహరణ ఎవరైనా ఉన్నారా, ఒక విశ్వామిత్ర సుగ్రీవారిగలై కండోమిరే, విశ్వామిత్రుడు సుగ్రీవుడు అలాంటి వాళ్లే కదా, ఆ ఇంద్రియాలకు లోబడినటువంటి వాళ్లే కదా. విశ్వామిత్రుడు ఎలా ఈ ఇంద్రియ ప్రాబల్యంతో ఒక్కొక్క దిక్కుకి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసేవాడు. ఒక దిక్కుకు వెళ్ళాట మేనకతోటి ఆనందాన్ని అనుభవించి శకుంతలని పొందాడు. అదిగో ఇంకొక దిక్కుకు వెళ్ళాడు, అక్కడ తన తపస్సునే పోగొట్టుకున్నాడు. ఇంకొక దిక్కుకు వెళ్ళాడు, సంధ్యావందనాన్ని కూడా మర్చిపోయి విడిచిపెట్టేశాడు. ఇలా ఒకానొక సమయంలో అయితే ఆయనకు ఆ బ్రహ్మర్షి పదవి కూడా వస్తుందా లేదా అనేట్లు మునిగిపోయేటువంటి స్థితి కలిగింది ఈ ఇంద్రియ ప్రాబల్యం వల్ల. అది విశ్వామిత్రుడి యొక్క స్థితి. అదే సుగ్రీవుడు, ఆయన కూడా అంతే కదా, ఇంద్రియ ప్రాబల్యంతో కదా మాల్యవాన్ పర్వతం మీద 4 మాసాల కాలం రామచంద్రుడు ఉండి నువ్వు కొంతకాలం సుఖాలను అనుభవించి రావయ్యా సీతాపిరాటిని వెతికిస్తూ కానీ అని పంపిస్తే 4 మాసాల కాలం దాటిపోయినా రాలేదు కదా. ఈ ఇంద్రియ సుఖాలకు లోబడే కదా. అసలు ఎంత దూరం అట, ఆ సుగ్రీవుడు ఉన్నటువంటి కిష్కిందకి ఈ మాల్యవాన్ పర్వతానికి ఇప్పుడైతే మనం ఏదో చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి కొంత దూరం అనిపిస్తుందట. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది ఒకే ఒకటి తుంగభద్ర నదట. ఆ తుంగభద్ర అది వానరం కదా సుగ్రీవుడు అంటే, ఒక్క దూకి అలా ఈదుకుంటూ వెళ్ళిపోతే అంతే మాల్యవాన్ పర్వతం మీద ఉంటాడు. కానీ ఆ కొంచెం దూరం కూడా మార్గం మర్చిపోయాట సుగ్రీవుడు. అంటే 4 మాసాల కాలం దాన్ని అసలు తలవలేదు. కారణం ఇదిగో ఈ ఇంద్రియ ప్రాబల్యం. అదే చెప్తున్నా, పెరుమా జ్ఞానాధికరాన విశ్వామిత్రన్ అగప్పడ ஒரு விஷயத்தின் కార్కడ ఈలేని రింకాలంకిడందానిరే. జ్ఞానాధికుడైనటువంటి విశ్వామిత్రుడితో సహా ఒక విషయంలో, ఒక అప్సరస విషయంలో కాల్కడయ్యలే, కాలు అడుగు వెనక్కి వేయటం. కాల్కడయ్యంటే ఈడు పడటం చేత అని చెప్పుకోవాలి. నేడు ఇంకాలంకిడందానిరే, అక్కడే చాలా కాలం సంధ్యావందనాదులు లాంటివి కూడా మర్చిపోయి అక్కడే పని ఉన్నాడా. తపస్సును విడిచిపెట్టాడు, సంధ్యావందనాలు విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టి అక్కడే పడి ఉన్నాడా. పెరుమాళుకు పరివరాన మహారాజే, పెరుమాళ విషయంలో ఎంతో ప్రీతి కలిగినటువంటి వాడు సుగ్రీవుడు. ఆయన కూడా పెరుమాళై మిన్ను కుమ్మిడి కుమ్మిరయాగ విట్టు వైత్తు 4 మాసం ఇంద్రియ పరవశరాయ్ అవ్వడియన్ను నేనే ఇచ్చిరలిరే. అదిగో పెరుమాళని మిన్నుకి, ఆ మెరుపులకి ఉరుములకి ఆహారంగా వేసేసాడు. 4 మాసాల కాలం, వర్షాకాలం కదా, మెరుపులు ఉరుములు లాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటికీ విడిచిపెట్టేశాడు రామచంద్రుణ్ణి. 4 మాసాల పాటు ఇంద్రియాలకు పరవశుడై ఆ ఒడియండు నినేతిరలే, ఆ మార్గాన్నే మర్చిపోయాట ఏది మాల్యవాన్ పర్వతానికి అని. అలాగా ఈ ఇంద్రియాలు అనేటువంటివి ఆ పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళ మీద తమ యొక్క ప్రాబల్యాన్ని చూపిస్తాయి. ముముక్షువులైనటువంటి వాళ్ళ మీద తమ యొక్క ప్రాబల్యాన్ని చూపిస్తాయి. అంటే ఆ లోకము ఈ లోకమని తారతమ్యం లేదు, ఎక్కడున్న వాళ్ళకైనా అవి తమ యొక్క ప్రాబల్యాన్ని చూపించేటువంటివి. మన్నుడిత్యాది మన్నుల్ ఎన్నై పెత్తాల్ ఎన్ చెయ్యా మత్తునీయం విట్టాల్. మన్నుల్ ఎన్నై పెత్తాల్, ఈ భూమండలంలో ఉన్న నన్ను నువ్వు పొందకపోతే, నన్ను నువ్వు విడిచిపెట్టే ఆ ఇంద్రియాలు నన్ను ఏం చేసేస్తాయ్యా, ఏవైనా చేయగలవు అనేది సమాధానం.
ఎవరదాం విన్నులారి ఒరువరాగాదేతాన్. ఆళ్వార్లు ఎక్కడున్నారు ఇప్పుడు? విన్నులారి శ్రీవైకుంఠంలో ఉన్నారా? కాదు కదా, ఈ భూలోకంలోనే ఉన్నారు. ఇవత్తుక్కు తన్నెలమావదు. ఈ భూలోకం అంటే, ఈ లీలా విభూతి అంటే ఎలాంటిది? వాటికి స్వస్థానం. స్వస్థానంలో ఇంకా బలం ఎక్కువ కదండి. ఇప్పుడు చెప్తారు, అక్కడ క్రికెట్ ఆడటానికి వెళ్తారనుకోండి, కొన్ని చోట్ల ఆ ప్లేయర్స్ ఆడుతూ ఉంటే ఇది వాళ్ళ సొంత పిచ్ అండి, ఇక్కడ అసలు ఆయనకి తిరిగే ఉండదు అని చెప్తారు. కొన్ని చోట్ల ఆడుతూ ఉంటే ఇది వేరే బయటది కదా, అందువల్ల ఇక్కడ అంత బాగా ఆడకపోవచ్చు అని చెప్పినట్టుగా ఈ భూలోకం అంటే ఏమిటి? వాటికి స్వస్థానం ఆ ఇంద్రియాలకి. కాబట్టి వాటి యొక్క ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. అలాగా ఇవత్తుకు తన్నెలమావదు, ఆ ఇంద్రియాలకి వాడి స్వస్థానం ఇది. నాన్ ఇవయ్యిరుంద విడంతేడి చెండుక జుత్తులేక ఇరిట్టుప్పుడు నెక్కవల్లేను వరువనావదు. మరి నేనెలాంటి దాన్ని, నేనెలాంటి వాణ్ణి? ఇవత్తై నాన్ ఇవయ్యిరుంద విడంతేడి చెండు. నేనేమో అవి ఉన్న చోటుకే వెతుక్కుంటూ వెళ్ళి కజుత్తులేక ఇరిట్టుకొడు, అదిగో మెడకి ఒక కంఠానికి ఒక తాడేయించుకొని ఊరేయించుకున్నట్టుగా నిర్కవల్లేను వరువన, నా అంతటా నేనే వెళ్ళి వాడి చేత శిక్ష అనుభవించే వాళ్ళలాగా వెళ్ళి వాడి చేత ఒక ఉదయించుకున్నానా అన్నట్టుగా నా అంతటా నేనే వెళ్ళి పడిపోయా వాడి దగ్గర. అలాంటి వాడిని నేను. ఇంగనే ఇరుక్కిరయన్నై పెత్తాల్ ఇవయ్యన్ పన్నా. అదే నా అంతటా నేనే వెళ్ళి వాడి దగ్గరకు పడిపోతే, ఇలాంటి స్వభావం కలిగినటువంటి ఎన్నై పెత్తాల్ ఇవయ్యన్ పన్నా, నన్ను పొందితే అవి ఏం చేయలేవు కనుక ఏవైనా చేసేస్తాయి. మత్తు నీయం విట్టాల్. అదిగో వీటన్నిటికీ కారణం ఏమిటి? మత్తు నీయం విట్టాల్. ఇప్పుడు వాస్తవానికి అవి నా మీద ప్రభావం చూపించడానికి కారణం నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళటమే. నువ్వు కనుక నా సమీపంలో ఉంటే వాటికి ఏ ప్రభావం ఉంటుంది కనుక అవేమి నా మీద ప్రభావితం కాలేవు. మత్తు నీయం విట్టాల్, నువ్వు కూడా విడిచిపెడితే ఎన్నై పెట్టాలి ఇవయ్యన్ పండా, నేను కనుక వాటికి దొరికితే అవి నన్ను ఏం చేయకుండా ఉంటాయి కనుక. ఎందుకని? మత్తుం నీయం విట్టాలి, నువ్వు కూడా విడిచిపెడితే. విజందు ధరిక్కుం భూమి ఆన నీయం విట్టాలు రక్షకనానని విత్తిలయ్యాగిల్మా. అది విజుందు ధరిక్కుం భూమి ఆన నీయం విట్టాల్. విజుందు ధరిక్కుం భూమి ఆనని అని ఇక్కడ అరుంబదంలో దానికి ఒక చిన్న క్లూ ఇస్తున్నారు. సపిత్రాచ అని కాకాసురుడు వృత్తాంతాన్ని. ఎలాంటి? సపిత్రాచ పరిత్యక్త సురైత్ర సమహర్షిభి శ్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణంగత అని ఎవరు? కాకాసురుడి విషయంలో చెప్పినటువంటి శ్లోకం ఇది. ఎలా కాకాసురుడు సీతాపిరాటి విషయంలో చేసిన అపరాధానికి రామచంద్రుడికి ఆగ్రహం కలిగింది. అదిగో ఒక బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు కాకాసురుడి మీద. విడిచిపెడితే తల్లి తండ్రి విడిచిపెట్టేశారు, దేవతలు విడిచిపెట్టేశారు, మహర్షులు విడిచిపెట్టారు. అదిగో త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య, 3 లోకాలు చుట్టిన చోటే చుట్టని అన్ని లోకాలు తిరిగాడు, అందరి గుమ్మాలు తలుపు కొట్టి తిరిగాడు. అయినప్పటికీ రక్షణ లభించలేదే. అప్పుడు ఏం చేశాడు? అది తిరిగి వచ్చి ఎలా విజుందు ధరిక్కుమని ఒక్కసారిగా ఢామ్మని ఈ భూమి మీద పడాడు. ఎలా ధరించి ఉండేటువంటిది ఏది పండా ధరించి ఉండేటువంటి భూమి. నువ్వు ఆ భూమి లాంటి వాడైనటువంటి రామచంద్రుడు ఆ కాకాసుడికి తమేవ శరణంగత అని ఆ రామచంద్రుడే రక్షకుడయ్యాడు. అలానే ఇప్పుడు ఆనాడు కాకాసుడికి రక్షకుడు అయినట్టుగా మరి ఇప్పుడు నాకు కూడా రక్షకుడుగా ఉండాలి కదా. మరి నువ్వు అందరూ విడిచిపెట్టకుండా నువ్వు రక్షించావు కదా కాకాసురుణ్ణి. మరి అలాంటప్పుడు నన్ను విడిచిపెడితే ఆ ఇంద్రియాలు నన్ను ఏం చెయ్యవు కనుక ఏవైనా చేయగలవయ్యా. రక్షకనాన నీ విత్తిలయ్యాగిల్ మహారాజర్ వాలియై వెన్నా అప్పోలే నాను ఇంద్రియంగళై వెళ్ళేను. రక్షకుడైనటువంటి నీ విత్తిలయ్యాగిల్, నువ్వు ఇప్పుడు నాకు రక్షకుడివి, నువ్వు నన్ను విడిచిపెట్టావు. నువ్వు గనక నన్ను విడిచిపెట్టకపోతే అసలు వాలి బలం ఎంత, సుగ్రీవుడి బలం ఎంత? సుగ్రీవుడి కంటే 100 రెట్లో ఎంతో బలం అధికంగా కలిగినటువంటి వాడు వాలి. కానీ అంత బలం కలిగినటువంటి వాలి సుగ్రీవుడి చేతిలో మరణించడానికి కారణం ఏమిటి? నువ్వు అండగా ఉన్నావు కాబట్టి, నువ్వు పక్కనే ఉండి రక్షకుడుగా ఉండి ఆ కార్యం చేయించావు కాబట్టి సుగ్రీవుడు విజయాన్ని పొందాడు, వాలి అసువులను కోల్పోయాడు. అలానే నువ్వు
రక్షకనాలని విచ్చిలయ్యాగిల్, రక్షకుడు అయినటువంటి నువ్వు విడిచిపెట్టకపోతే మా సుగ్రీవుడు వాలిని జయించినట్టుగా నేను కూడా ఇంద్రియాలను జయించలేనా? ఈ ఇంద్రియాలను నేను జయించలేకపోవడానికి కారణం ఏమిటి? ఇప్పుడు నువ్వు నాకు దూరంగా ఉండటమే, ఇదే అసలు కారణం. కాబట్టి ఆనాడు వాలి బలహీనుడై ఓడిపోలేదు, సుగ్రీవుడికి బలం ఎక్కువయ్యి గెలవలేదు. కారణం సుగ్రీవుడికి అండగా నువ్వు ఉన్నావు, వాలికి అండగా లేవు, ఇదే కారణం. కాబట్టి అలానే నువ్వు కనుక నాకు సమీపంలో ఉంటే నేను ఈ ఇంద్రియాలను జయించలేనా స్వామి? కాబట్టి సత్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం ఎన్నానిరే. అసలు ఆ ఇంద్రియాల యొక్క ప్రాబల్యం ఎలాంటిదో భగవద్గీతలో ఆయనే చెప్పాడు కదా. ఎవరికి? అర్జునుడికి. ఎలాంటివట? చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలభద్రుడం అని. బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, ఓ అర్జున, నువ్వు చెప్పిన చంచలం ఇది అర్జునుడు అడిగాడు కృష్ణ పరమాత్మని. ఏమని? ఈ ఇంద్రియాలను జయించడం చాలా కష్టమా కృష్ణ? ఎలా అంటే మనస్సేమో చాంచల్యం కలిగినటువంటిది. ఇదిగో ఈ ప్రమాది అంటే ఇంద్రియాలు, ఇలేమో బలవదృఢం, చాలా బలమైనటువంటివి, దృఢంగా ఉండేటువంటివి కృష్ణ. అంచేత తస్య అహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. వీటిని నిగ్రహించడం అనేటువంటిది చాలా కష్టం కృష్ణ. ఎంత కష్టం అంటే వాయోరివ సుదుష్కరం. వాయువుని సుడిగాలిలో ఒక వస్తువు ఎగిరిపోతే దాన్ని మనం పట్టుకోగలమా? సుడిగాలిని ఆపగలమా? సుడిగాలిని ఆపనులేము, ఆ వస్తువుని మనం చేజిక్కించుకోనులేము. అలానే ఈ ఇంద్రియాలు కూడా ఎలాంటివయ్యా అంటే వాయోరివ సుదుష్కరం. కాబట్టి వాటిని జయించడం చాలా కష్టం కృష్ణ అని అర్జునుడు కృష్ణ పరమాత్మతో చెప్పినట్టుగా కాప్తై ఓరిడత్తిలే కైట్టు వైక్కిలిరే మనస్సై నిమిక్కలావదు. గాలిని ఒకచోట బంధించగలిగితే గనక ఇదిగో ఈ ఇంద్రియాలను కూడా మనం బంధించగలుగుతాం. ఇది ఆ ఇంద్రియాలకు ఉన్నటువంటి ప్రాబల్యం. మనస్సుని మనం నియమించగలగాలి అంటే అది సాధ్యం కానటువంటి విషయం. ఎందుకని? చంచలం హి మనఃకృష్ణ. కొంచెం కూడా ఒక్కచోట స్థిరంగా ఉండనటువంటిది ఆ మనస్సు, వాటి ఆలోచనలు. కాబట్టి అలాంటి మనస్సుని మనం నియమించాలంటే ఎంత దుష్కరం అంటే గాలిని మనం బంధించగలమా? బంధించలేం కదా. అలానే ఈ మనస్సును కూడా మనం నియమించలేము అంటూ ఇంద్రేజయం అరుదు ఎన్ను సొల్లుగిరాయాగిల్ నం పక్కలిలే మనస్సై వై అయన్ను అరుడిచ్చేదనీయం విట్టాల్. అలా ఈ ఇంద్రియాలని వాయోరివ దుష్కరం అని చెప్పాడు కదా అర్జునుడు. అయితే అప్పుడు ఏం చెప్పాట కృష్ణ పరమాత్మ? ఒక సలహా చెప్పాడు. ఎలాంటివి ఆ ఇంద్రియాలు? బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాం అపి కర్షతి అని. ఎంత బలమైనటువంటివి ఈ ఇంద్రియాలు అంటే విశ్వామిత్రుడు మేనక దగ్గరికి వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాల కాలం గడిచిపోయిందట. కానీ 10 సంవత్సరాల కాలం గడిచిపోయిందనే విషయం తెలియలేదు. అప్పుడే ఏదో ఇవ్వాలో నిన్నో నేను ఆవిడ దగ్గరికి 10 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత ఏమిటి ఇంతకాలం అయిందా, ఇంతకాలం గడిపానా నేను నీ దగ్గర, ఏదో నిన్నో ఇవాళ వచ్చానే అన్నట్టుగా. అలాంటివి మహానుభావులైనటువంటి వాళ్ళకు కూడా అజ్ఞానాన్ని కలిగించేలా చేసేటువంటివి ఈ ఇంద్రియాలు. అయితే వాటి నుండి మనం ఎలాగ బయటపడాలి ఆ ఇంద్రియ ప్రాబల్యం నుండి అంటే కృష్ణయ్య చెప్పాట. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత్ మత్పరః అని. వాటన్నిటినీ అడ్డుకో అర్జున, ఆ ఇంద్రియ ప్రాబల్యాన్ని అణిచివేయి. ఎలా అణిచివేయగలం కృష్ణ? అవి వాయోరువ సుదుష్కరం అని చెప్తున్నారు కదా. వాయువు వలె సుడిగాలిని ఆపగలమా? ఎవరమైనా ఆపలేం కదా. అలానే ఇవి కూడా చాలా బలమైనటువంటివి. అంటే ఏం చేయాలో తెలుసా అర్జున? తానే చెప్తున్నాడు ఒక ఉపాయాన్ని. నీ కన్ను ఏదైనా చూడాలి అని కోరుకున్నదనుకో, అదిగో నన్ను చూపించు. అదిగో నీ చెవి ఏదైనా వినాలి అనుకున్నదనుకో, అదిగో నా విషయమైనటువంటి విషయాలు ఏదో కథలు వినిపించు. అదిగో నీ నాలుక ఏదైనా రుచి చూడాలి అనుకుందనుకో, అదిగో నాకు సమర్పించినటువంటి చిరుత్తుషాయి అది తీసుకొని నాలుగు రుచి చూపించు. ఇలా కొంతకాలం చేయగా అవే నీ అధీనంలోకి వస్తాయ్యా అని. ఎన్నో సొల్లుగిరాయాగులు నం పక్కలిలే మనస్సై వయ్యని. అలా నా విషయంలో మనస్సును ఉంచమని అరుడిచ్చేది నీయం విట్టాడు. అలా అర్జునుడికైతే సలహా ఇచ్చావు, అలాంటి నువ్వు కూడా నన్ను ఈ సమయంలో విడిచిపెట్టేశావే స్వామి అనేది ఆళ్వార్ల యొక్క బాధ. ఇది ఇంద్రియాలు
ఇంద్రియాలని కంట్రోల్ చేయడం చాలా దుర్లభం, వాటిని అరికట్టడం అనేటువంటిది. అలాంటి సమయంలో నీ మీద అన్ని భావనలు నీ మీదకు మరల్చుకోమన్నావు. అలా మరల్చుకోమని చెప్పినటువంటి నువ్వు కూడా నన్ను విడిచిపెట్టేశావు. కాబట్టి ఆ ఇంద్రియాలు నన్ను ఏం చేయలేవు కనుక, అవి నిత్యసూరులనే బాధించేటువంటి ఇంద్రియాలు, అలాంటివి నన్ను ఏమైనా చేయగలవు కదా అని నాన్ విత్తిలేని ఉమ్మై విడుగయ్యావదన్యన్నాన్. వెంటనే ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. నాన్ విత్తిలేని ఏంటి ఆళ్వారే, విడిచిపెట్టావు 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 అంటారేమిటి? నేనెప్పుడు విడిచిపెట్టాను కనుక మిమ్మల్ని అంటే, ఉమ్మై విడుగయ్యావదన్యన్నాన్, మిమ్మల్ని నేను ఎప్పుడు విడిచిపెట్టలేదే ఆళ్వారే, మీతోనే ఉన్నాను కదా నేను అన్నట్ట ఆయన అడిగితే అంటారు కదా వీరు ఆళ్వారు, ఆగిల్ నీ అసన్నిహితనాయో అశక్తనాయో నాన్ ఇజక్కిరదు. ఏమిటి స్వామి, నువ్వు విడిచిపెట్టావని నేను అనలేదే, మరి ఏమిటి ఆళ్వారే, ఇప్పుడు నువ్వు నన్ను విడిచావు ఆ గాలిలా ఇదే అర్జునుడికి సలహా చెప్పినటువంటి నువ్వే నన్ను విడిచిపెట్టేశావు ఇలా ఒంటరిగా అని కదా ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్నారు ఆళ్వారే. అంటే అసలు నేను మిమ్మల్ని విడిచిపెట్టిందే లేదు కదా ఆళ్వారు, మీకు సన్నిహితులుగానే ఉన్నాం కదా అన్నట్ట పెరుమాళ్ళు. అంటే ఆళ్వారు అడుగుతా, నీ అసన్నిహితనాయో అసక్తనాయో నా నిజక్తిరదు. ఏమిటి స్వామి, మీరు సాన్నిధ్యంలో లేరు అని నేను పోగొట్టుకున్నానా, లేదా నా సమక్షంలో నా సన్నిహితులుగానే ఉన్నారు కానీ శక్తి లేదండి మీకున్నటువంటి ఈ ఇంద్రియ మీకున్నటువంటి ఈ స్థితి నుండి మిమ్మల్ని రక్షించడానికి నాకు శక్తి లేదు అని మీరు విడిచిపెట్టారని నేను చెప్పానా స్వామి? నువ్వెప్పుడు నా దగ్గరే ఉన్నావు, మరేమిటి ఆళ్వారే విడిచాను అంటారేమిటి మీరు? నేను మీ దగ్గరే ఉన్నాను కదా అన్నట్ట ఆయన. నేనెప్పుడు మీరు విడిచారన్నారు స్వామి? మీరు విడిచారు అని చెప్పటం లేదు, కానీ ఒన్ను చల్లాయే, నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా కానీ వచ్చి ఒక మాట చెప్పలేదు అంటున్నా అంతే. ఏమిటి మాసు అనేటువంటి ఒక మాట చెప్పలేదు అంటున్నా అని, నువ్వు విడిచిపెట్టావని నేనలేదే అంటూ పన్నులాయ్ ఎన్ ఆత్మస్వరం. ఎక్కడెక్కడ ఉన్నావు నువ్వు? పన్నులాయ్ కవితనుళ్ళాయ్ పట్టియనుళ్ళాయ్ రమేశనే అని నువ్వెక్కడున్నావు? పన్నులాయ్ నా ఆత్మనాదంలోనూ ఉన్నావు, నా కవితనుళ్ళాయ్ నా శబ్దాలతో కూడినటువంటి కవిత్వంలోనూ ఉన్నావు, పట్టియనుళ్ళాయ్ ఈ రెండిటికీ కారణమైనటువంటి భక్తిలోనూ నువ్వు ఉన్నావయ్య. అవునా ఆళ్వారే, నేను చెప్పింది నీ దగ్గరే ఉన్నాను కదా అని ఒక మాటే, నువ్వు ఇన్ని చోట్ల నన్ను ఉన్నావు అని చెబుతూనే నువ్వు నన్ను విడిచావు అంటావేమిటి ఆళ్వారే అంటే, ఒన్ను సొల్లాయ్ అదే నేను నిన్ను అడిగేది, వచ్చి ఒక మాట చెప్పు. అది ఎలాగా? పన్నులాయ్ ఎన్ ఆర్తస్వరం కేళాదిరుక్కరాయ్ అల్లయ్యే, నా ఆర్తస్వరాన్ని వినటం లేదు అని నేను అనలేదే, వింటున్నావు అది కూడా. కవితనుళ్ళాయ్ ఎన్నుడయ ఆర్తి గర్భమాన ఉక్తి కేళాదిరుక్కిరాయ్ అల్లయ్యే, నా యొక్క ఆర్తితో కూడినటువంటి ఆ శ్రీ సూక్తులను వినలేదు అని వినకుండా ఉండటము లేదు. పత్తియనుళ్ళ ఎప్పటి సొల్లుగిర ఆత్మై అరియాదిరిక్కిరాయ్ అల్లయ్యే, ఈ విధంగా పాడటానికి ఉన్నటువంటి ఆర్తిని తెలియని వాడిగా ఉన్నటువంటి వాడివి కాదయ్యా. పరమేశనే ఉనక్కు ముడియాదదు ఒన్ను ఉండా ఇరుక్క అల్లయ్యే, పరమేశని అందరినీ నియమించేటువంటి వాడివి కాబట్టి పరం ఈశన్ గొప్ప పరమాత్మ నువ్వు అందరినీ నియమించేటువంటి వాడివి. నీ ఉనక్కు ముడియాదదు ఒన్ను ఉండా ఇరుక్కిరాయ్ అల్లయ్యే, నీకు సాధ్యం కానటువంటిది ఏదీ లేదయ్యా. శేషిత్వం ఏరిపాయ అరవిడ ఉందో, ఒక శేషిత్వం ప్రవహించినటువంటి చోటు ఎక్కడుంటుంది కనుక అందరినీ నియమించేటువంటి వాడివి, అందరికీ నియామకుడివి, నీకు తెలియనటువంటిది లేదు. ఇలానే నువ్వు నా ఆర్తిలోనూ ఉన్నావు, నా ఆర్తి నీకు తెలుసు, నా కవిత్వంలోనూ ఉన్నావు, నా భక్తిలోనూ ఉన్నావు, అన్నింట్లో ఉన్నావయ్యా నువ్వు, అందరినీ నియమించేటువంటి వాడివి కాబట్టి నీకు సాధ్యం కానిది ఏముంటుంది కనుక అని ఇంద్రియంగలుక్కు ఈశనే అని, ఇంద్రియంగలుక్కు ఈశనే, ఈ ఇంద్రియ అన్నిటికీ ఈశనే పరమేశనే అన్నారు కాబట్టి అందరినీ నియమించేటువంటి వాడంటే ఇంద్రియాలను కూడా నియమించేటువంటి వాడివే కదా నువ్వు. ఇరుక్కెడక్కెడు నీ తాను మున్బే చెయ్యాదదు ఉన్నుండో ఎంగిరారు. అయితే స్వామి
కేవలం ఆళ్వార్లను అడిగారు పరమాత్మకుడు. ఏం ఆళ్వారే, అయితే మీకు నేనేం ఉపకారం చేయలేదా అని అడిగాట ఆళ్వార్లని పెరుమాళ్ళు. అప్పుడు ఆళ్వార్లు చెబుతున్నారు, ఇది కిడక్కిడు, ఇది ఇలా ఉంటే స్వామి నువ్వు నాకేం చేయలేదని నేను ఎలా అనగలను? నువ్వు నాకు అన్నీ చేసావు. ఏమిటది? నీరాన్ మున్బే చెయ్యాదదు వన్నుండో ఎన్గిరార్. ముడియానే అనేటువంటి తిరువాయమజిలో మా ఇంద్రియాలకి ఆ పారవస్యాన్ని ఇచ్చినటువంటి వాడివి నువ్వే కదా, కాబట్టి నువ్వేం చేయలేదని నేను ఎలా అంటాను స్వామి? ஆனால் ఇది చెయ్యవేండువదిల్లయ్యే అన్నాను. అయితే ఇంకా మీకు చేయాల్సిందే ఉంది ఆళ్వారే, ఇంకా నేను చేయవలసింది ఏం లేదు కదా, అదిగో మీకు చేయవలసింది చేసేసాను అయిపోయింది అని ఒక పని చేసేసి ఇది చాలు అనే భావంలో ఇంకా అంతే కదా మీకు నేను చేయవలసింది అని ఆయన అడిగితే ఈయనంటారు కదా, నాను నీ సేద అంచెత్తిల్ కురై ఉండు ఎన్గిరే నల్లన్. స్వామి నువ్వు నాకు చేసిన ఉపకారాల్లో కొరత ఉన్నదని నేను చెప్పటం లేదు, మరి ఇంకేం చెప్తున్నారు? నీ చెయ్యాలి అంచెత్తయ్యిరే సొల్లుగిరదు ఎన్గిరా. నువ్వు చేసిన వాటిల్లో కొరత ఉన్నదని నేను ఎప్పుడు చెప్పానయ్యా? నువ్వు చెయ్యనటువంటి అంశం ఇది, దాన్ని చేయమని అడుగుతున్నా అంతే. ఇది నా భావన. ఎన్ కన్నుళాయ్ నెంజుళాయ్ సొల్లుళాయ్ బాహ్యకరణంగలుక్కుం ఆంతరకరణత్తుక్కుం ఉన్నై విషయముండో. అదిగో కన్నుళాయ్ బాహ్యకరణాలకు కానీ నా మనస్సులో ఉన్నా, నా నేత్రాల్లో ఉన్నావు, నా మనస్సులో ఉన్నావు, నా పలుకుల్లోనూ ఉన్నావు అని చెప్తూ బాహ్యకరణంగలుక్కు ఆంతరకరణత్తుక్కుం ఉన్నై విషయముండో. బాహ్యేంద్రియాలకు కానీ అంతరింద్రియాలకు కానీ నువ్వు తప్ప వేరే విషయం ఉన్నదయ్యా. నెడియానే ఎన్నుకిడప్పదు. ఏమిటి? నా మనస్సు నా నేత్రం కూడా నెడియానే అని కోరుకుంటూ ఉంటుంది, నెడియానే అని భావిస్తూ ఉంటుంది నా మనస్సు. అలాంటి నిన్ను చూడాలని కోరుకుంటుంది నా నేత్రాలు. అవి మనస్సుకి కంటికి రెండిటికి కామన్గా ఉన్న విషయం. ఉన్నై మేకొళ్ళ కాణ విరుంబువదు. నిన్ను నేను చూడాలనుకుంటున్నాను, కాణ విరుంబదు. నా నేత్రాలు నిన్ను చూడాలనుకుంటున్నాయి, అది నేత్రాలకు ఉండేటువంటి ఆస్తి. వంజనే ఎన్బదాయిరే అవయ్యురుప్పదు. వంజనే నువ్వు వంచకుడు అని భావిస్తున్నాయ్యా అవి అని మనస్సు చెప్పేటువంటి మాట. ఇలా నా మనస్సుకి నా నేత్రాలకి కూడా నువ్వే విషయం. మనస్సు అంటే ఆంతరింద్రియం, బాహ్యేంద్రియం అంటే నేత్రాలు, ఈ రెండిటికి కూడా నువ్వే విషయం. అయినప్పటికీ తన్నుళా కవిదన్నుళా ఎన్నుపాసురం సొల్లిచ్చు. ஒஞ்சனே என்பதாயிரே அவை இருப்பது కవిదన్నుళాయి ఎన్నుపాసురం సొల్లిత్తు. కవిదన్నుల నా కవిత్వంలో కూడా ఉన్నాయి అని పాసురం సొల్లిత్తు పాసురాన్ని చెప్పింది. సొల్లులాయి సొల్లులాయ్ కవిదన్నులాయ్ అంటే ఏమిటట? సొల్లులాయ్ అంటే అర్థం ఏమిటి అంటే వాగింద్రియత్తై సొల్లుగిరదు. వాగింద్రియ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమిటి? ఉన్మై కాడవిరు కవిదన్నులాయ్ ఎన్ను పాసురం సొల్లిత్తు అంటే కవిత్వంలో ఉన్నావని ఒక పదం వాడారు, మళ్ళా సొల్లు వాక్కులో ఉన్నావని రెండో పదం వాడారు. కవిత్వంలో ఉన్నావంటేనే అందులో ఉన్నట్లే కదా, సొల్లు అంటే పదాలు కదా, అందులో ఉన్నట్లే కదా అని అర్థం తెచ్చుకొని సొల్లు అనే పదానికి ఇక్కడ వాగింద్రియంలో ఉన్నావు అని చెప్పడం అర్థం అండి. నా కవిత్వంలోనూ ఉన్నావు, నా వాగింద్రియంలో ఉన్నావు అని చెప్తూ ஆனால் நம்மை செய்ய சொல்லுகிறது என்னென்னா. మరి ఏమిటి ఆళ్వారు అన్నిట్లో ఉన్నాను 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 అంటున్నారు, అలాంటప్పుడు నేను ఇంకేం చేయాలి మీకు అని అడిగాట ఆయన. వందు సొల్లాయే వచ్చి ఒక్క మాట చెప్పు. ఏమని? ఎనక్కాగ నాలడి నడందు వందు నీ అంజాదే కొల్యెన్ను ఎన్నై మాసు చహా ఎన్న వేణుం. నా కోసమని 4 అడుగులు నడుచుకుంటూరా, నీ అంజాదే కొల్ ఆళ్వారే మీరు భయపడకండి అని ఎన్నై మాసు చహా ఎన్న వేణుం. మీరు భయపడకండి, దుఃఖం ఎందుకు మీకు, ఇంకా నేనున్నాను కదా అని ఒక మాట చెప్పు. సద్భావత్తుల్ ఎనక్కు అతిశంకై ఉండో. నువ్వు నా సమీపంలో ఉన్నావు అనే దాంట్లో నాకేం అతిశంక లేదయ్యా. ఎన్ కణ్కాణ వందు ఎన్ను సొల్లుగయ్యండో వెనక్కు తేటం. అది నువ్వు నా సమీపంలోనే ఉన్నావు, కానీ నాకు కంటికి కనపడేలాగా లేవు. కాబట్టి అదే నాకు కావలసినటువంటి విషయం. వెనక్కు తేటం నేను కోరుకునేది ఏమిటి అంటే నా కంటికి కనబడేటట్లుగా వచ్చి ఒక్క మాట ఆళ్వారే నీ అంజాదే కోల్ మీరు భయపడకండి, మాసుచ మీరు దుఃఖించకండి అని ఇలా ఒక్క మాట చెప్పు, అదే నేను కోరుకునేది అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసంలో. విన్నులారు పెరుమార్ కడిమై செய்வாரையும் பெருமை ஐம்புலன் இவை
மண்ணுளென்னை பெற்றால் என் செய்யுமத்து நீயும் விட்டால் பண்ணுளாய் கவிதனுள்ளாய் பத்தியினுள்ளாய் பரமீசனே ஒன்று என் கண்ணுளாய் நெஞ்சுளாய் சொல்லுளாய் என்று சொல்லாயே. ஏழாம் பாட்டு ஏழవ பாசுரம். ஒன்னு சொல்லி ஒருத்தினே நிற்கிலாத ஓர் ஐவர்வன் கைவரை எண்ணியன் வெல்கிற்பன் உன் திரு அருளில்லையேல். அன்னு தேவர் அசுரர் வாங்க அலைகடல் அரவம் அலா ஆவியோர் குன்னம் வைத்த வெந்தாய் கொடியேன் பருகின்னமுதே. ஒன்னு சொல்லி வருத்துனே நிற்கிலாத ஓர் ஐவர்வன் கைவரை எண்ணியான் வெல்கிற்பன் உன் திருவருளில்லையேல். அன்னு தேவர் அசுரர் வாங்க அலைகடல் அரவம் அளாவி ஓரு குன்னம் வைத்த வெந்தாய் కొడియేన్ పరుగిన్నముదే. ఇందులో ఏమిటి? కొడియేన్ పరుగిన్నముదే అంటే ఆనాడు దేవతల కోసం రాక్షసుల కోసం ఆ సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఇచ్చినటువంటి వాడివి నువ్వు అని చెప్తూ, అలాంటి అమృతాన్ని వాళ్ళకి కలగటానికి కారణమైనటువంటి నువ్వు నాకు లభించకుండా ఉన్నావయ్యా అని కొడియేన్ పరుగిన్నముదే. కొడియేన్ అంటే నాకు అమృతభూతుడివి నువ్వే అంటూ కొడియేన్ అనే పదాన్ని వాడారట ఆళ్వార్లు. ఏమిటి కొడియేన్ అనే పదం? ఎందుకు తమని అంత క్రూరులుగా చెప్పుకున్నారు ఆళ్వార్లు అంటేనట, ఏమిటి ఆళ్వారే మీరు కొడియేన్ ఎలా అయ్యారు అని అడిగినటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నారట, ఇప్పుడు దేవతలకి అమృతం కావాలి, ఆ అమృతం వల్ల వాళ్ళకి ఏమిటి వచ్చే లాభం? అమరత్వం లభిస్తుంది, అంతే కదా. ఆ అమరత్వం లభించేటువంటిది ఈ సముద్రాన్ని చిలికిన అమృతమైనా పర్వాలా, వాళ్ళకి ఏ వస్తువు ఇచ్చిన, ఒక కషాయం ఇచ్చినా పర్వాలా, ఏదైనా ఇవ్వు స్వామి, మాకు కావాల్సింది అమరత్వము అని భావించేటువంటి వాళ్ళు దేవతలు. కాబట్టి వాళ్ళతోటి నీకు పెద్ద సమస్య ఏమి లేదు. కానీ ఇప్పుడు నేను అలా కాదే, ఇదిగో ఏది ఇచ్చినప్పుడు ఆళ్వారే ఇదిగో మాతోటి మీకేమిటి పని, మీరు ఆనందంగా అనుభవించడానికి మీకు దీన్ని ఇస్తున్నాం కదా అని ఇంకొక వస్తువు ఏదైనా ఇస్తే అంగీకరిస్తారా ఆళ్వార్లు? మనం ఒక షాపుకు వెళ్ళాం, మనం ఒక వస్తువు అడిగాం, ఆ షాపు యజమాని ఏమిటి, ఏమండి మీరు అడిగారు కదా ఆ వస్తువు లేదులేండి దీంతో సరిపుచ్చుకోండి అంటే ఏమంటాం మనం? ఆల్టర్నేట్ గా సరిపోయడం, సరే సరేలే అని ఏదో ఆ వస్తువుని తీసుకొని వస్తాం, మనకు కావాల్సిన పనులు చేసుకుంటాం. అది కదా దేవతలు కూడా అలాంటి వారు. అమృతమే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది అమరత్వం. అమరత్వం కలిగేలాగా ఏది ఇచ్చినా తృప్తి పడేటువంటి వాళ్ళు, మాట్లాడకుండా వెళ్ళిపోయే వాళ్ళు దేవతలు. కానీ నాకు అలా కాదయ్యా, నువ్వే కావాలి, నీ బదులు ఇంకొకటి ఏదైనా ఇస్తాను అంటే దాంతో తృప్తి పడే మనస్తత్వం కాదు నాది. అందుకని కొడియేను అంటే ఒక విషయంలో ఊనిక కలిగి ఉంటే ఆ విషయాన్నే పొందాలనే దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వాడిని కనుక కొడియేనని చెప్పుకున్నారట వారిని వారే ఆళ్వార్లు అని. అన్ను ఆనాడు, ఏనాడు? అప్పుడు దేవర అసురర్ వాంగా, దేవతలు అసురులను మదనము చెయ్యగా, అలైకడల్ అరవం అలావి, అలైకడల్ అలలు కొడుతూ ఉన్నటువంటి సముద్రములందు అరావి వాసుకుని చుట్టి, అడావి ఓరుకున్నం వైత ఎందాయ్, చుట్టి ఒక మందర పర్వతాన్ని చెలింపకుండా నిలిపినటువంటి నా స్వామి ఎందాయ్ కొడియేన్ పరుగు ఇన్నముదే. కొడియేన్ పాపి అయినటువంటి నేను పరుగు పానము చేయుటకు ఇన్నముదే భోగ్యమైనటువంటి అమృతం వంటి వాడా. ఉన్ తిరువరుళ్ ఇల్లయ్యేల్, నీ యొక్క నిరవధికమైన కృప లేకపోయినట్లయితే ఒన్ను సొల్లి ఒరుత్తినిల్ నిర్కిలాదా ఓరు ఐవర్ ఒన్ కైవరై యాన్ ఎన్ను వెల్గెప్పన్. ఒన్ను సొల్లి ఒరుత్తినిల్ నిక్కలాదా, ఒక మాటను చెప్పి ఒక విధముగా నిలవనటువంటి ఓర్ ఐవర్, ఒక క్రూరులైనటువంటి 5 విధాలైనటువంటి వన్ కైవరై, బలిష్ఠులైనటువంటి ఇంద్రియాలనేది కైవరై యాన్ ఎన్ను వెల్గిర్పన్, ఇంద్రియాలనేది దుష్టులను నేను ఎలా జయించగలనయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం, క్షీరాబ్దిలో మందర పర్వతాన్ని వేసి
వాసుకుని త్రాడుగా చుట్టి చిలికి అమృతాన్ని దేవతలకు ఇచ్చినటువంటి ఉదాహరణవయ్యా నువ్వు. నీవు కటాక్షించకపోయినట్లయితే నేను ఇంద్రియాలని జయించలేను అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసురంలో. ஆறாயிரப்படி ஒன்னு சொல்லி இப்படி இந்த விஷயங்கள் உமக்கு பாதகமாகில் இவற்றில் பிரவணமாகாதபடி உம்முடைய ఇంద్రియங்களை జయిక్క మాటీరో ఎన్నిల్. ఏమిటి ఆళ్వార్లను అడుగుతున్నారు, ఏంటి ఆళ్వారే మీరు ఇప్పుడు ఇంద విషయంగా ఉమకు బాధ, ఈ విషయాలన్నీ నన్ను బాధిస్తున్నాయి అంటారేమిటి? మీకు బాధగా ఉన్నదా? ఓ పని చేయండి, అయితే మీకు ఇవత్తిల్ ప్రవణమాగా ఈ విషయాల్లో మీరు ఈడుపడకుండా ఉండేటట్లుగా ఇంద్రియాలని జయించండి అన్నట్ట ఆయన. అనగానే ఈయనంటాడు కదా ఆళ్వార్లు, అమృతమదనే ప్రకారాంతరాన దేవరగడుక్కుం కూడా ఉన్నయ్యొడియా తన్ నివర్తన క్షమరాయిత్తులారు. అది అమృతమదన సమయంలో ప్రక్రాంతరాన దేవరగడుక్కుం కూడా. ప్రక్రాంతర్ అంటే ఎలాగా, ఏం చెప్పాలి? అమృతమదనే ప్రక్రాంతరాన దేవరగడుక్కుం కూడా ఉన్నయ్యొడియ అంటే అమృతమదన సమయంలో వాళ్ళు కోరుకునేటువంటిది వేరే అయినటువంటి అలాంటి దేవతలను కూడా నువ్వు తప్ప వాళ్ళ యొక్క కష్టాన్ని తొలగించగలిగినటువంటి వాళ్ళు వేరే ఎవరూ లేరు. నివర్తన క్షమరాయిత్తుల వజియ నివర్తన క్షమరాయిత్తులారు అంటే వాళ్ళ కష్టాన్ని వాళ్లే తొలగించుకునేలాగా చేయలే, వాళ్ళకి కలిగిన కష్టాన్ని నువ్వే చేసావు. వాళ్ళు అన్య ప్రయోజనుడు, అలాంటి వాళ్ళకు కూడా నువ్వే వాళ్ళ కష్టాన్ని తొలగింప చేసినటువంటి వాడివి. అవ్యవస్థిత స్వభావమాయ్ అతి బలముమాయ్ పరహింసైక రుచిగలుమాయురిక్కిర ఇంద్రియంగళై. ఎలాంటి అవ్యవస్థిత స్వభావం, స్థిరమైనటువంటి భావన ఉండదట. అంటే స్థిరంగా ఉండనటువంటివి ఈ ఇంద్రియాలు. ఎలా ఉంటాయట? ఒక వ్యక్తి వచ్చాడు, నిన్న రాత్రి లేదా ఫోన్ చేశాడో వచ్చాడు, రేపు ఉదయం మీ దగ్గరికి వస్తాలేండి 8 గంటలకల్లా అని చెప్పాడు. 8 గంటలకు రాలేదు. ఆ తర్వాత ఎప్పుడో వచ్చాడో లేదా అసలు మానేశాడు. ఏమిటండి రాత్రి వస్తామన్నారు కదా మీరు రాలేదు, లేదా రేపు ఉదయం వస్తానన్నారు కదా రాలేదా అని అడిగారంట. రాత్రి చెప్పానండి ఆ మాట, ఇప్పుడు అలానే చేయాలంటే ఎలా కుదురుతుంది కనుక అని తాను చెప్పినటువంటి మాట మీద తానే నిలకడలేనట్టుగా ఉండేటువంటివి ఈ ఇంద్రియాలనేటువంటివి. ఎంత స్థిరత్వం లేనటువంటివి అంటేనట, ఇప్పుడు సంగీత కచేరీకి వెళ్ళారనుకోండి వినటానికి, అప్పుడు ఏమిటి సంగీత కచేరీకైనా కొంతమంది వస్తారట, కానీ నాట్యం జరుగుతుంటే ఆ కార్యక్రమాలకు రావటం చాలా కష్టమట ఎక్కువ మంది అని ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, సంగీత కచేరీకి 100 మంది వచ్చారనుకోండి, ఆ నాట్యం జరుగుతూ ఉంటే ఎవరో అరంగేట్రం చేసిన వాళ్ళు, నాట్యం నేర్చుకునే వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవ్వరూ కనపడరంట అక్కడ. ఎంచేత ఎందుకండి నాట్యానికి ఎక్కువ మంది రారు అని అడిగితే, సంగీతం కచేరీకి వెళ్ళామనుకోండి, అక్కడ కేవలం ఒక్క ఇంద్రియం మాత్రమే మనకు పనిచేయాలి. కేవలం వింటే సరిపోతుంది కదా, వింటూ ఉండొచ్చు, అవసరమైతే కాస్త కన్ను మూత వేయొచ్చు, రెప్ప వేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది నాట్యానికి వెళ్ళామనుకోండి, నాట్యానికి వెళ్తే వాళ్ళు పాడేటువంటి పాట చెవులతో వినాలి, చేసేటువంటి నాట్యాన్ని కళ్ళతో చూడాలి, ఆ తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది అర్థం చేసుకోవాలంటే ఇదిగో మనసును కూడా వినియోగించాలి. కాబట్టి ఇన్ని ఇంద్రియాలని ఒకేసారి పని చేయించాల్సిన అవసరం ఏముందండి మనకి? హాయిగా ఇదిగో ఏదో కాస్త మ్యూజిక్ అంటే అలా వింటూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం, లేస్తూ ఉంటే సరిపోతుంది. ఇన్ని ఇంద్రియాలతోటి ఎందుకండి పని చేయించడం అనే దశలో ఉన్నారట ఇప్పుడు ప్రజలంతా కూడా. అలాంటి ఇంద్రియాలు ఈవేళ దీన్ని ఆనందము అంటాయి, కాసేపు అయిన తర్వాత ఇదిగో నువ్వు ఒక పాట పాడు అంటుందట ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి అదిగో పాసురాలు పాడు, పెరిగి తిరుమడి పాడు నువ్వు అన్నారనుకోండి, ఆ స్వామి వచ్చి 10 పాసురాలు పాడారు. చాలులేండి, ఇందులో ఆనందం సరిపోయింది, ఇంకొకటి తీయండి, ఇంకో గ్రంథం తీయండి, కాసేపు ఏదైనా 4 శ్రీ సూక్తులు చెప్పండి అని ఇలాగా. అంటే భగవంతుడి విషయమనే కాదు, ఒక ఆనందంలో ముందు తిందామంటే తినడానికి కూర్చున్న వెంటనే మనసు ఇంకొక చోటకు వెళ్ళి ఇది తినడం అయిపోగానే ఇంకొక చోటకు వెళ్దామా అంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడెందుకు ఏదో సినిమాకి వెళ్దామా అంటుంది, అక్కడికి అయిపోయిన తర్వాత ఇంకోటి, అలా 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 ఒక విషయం మీద స్థిరంగా ఉండనటువంటివి ఈ ఇంద్రియాలు. తాను చెప్పినటువంటి మాట మీదే నిలబడినటువంటివి ఈ ఇంద్రియాలు.
అంటూ ఇలా అవ్యవస్థిత స్వభావమై, ఇలా స్థిరమైనటువంటి స్వభావం లేనటువంటి ఒక వ్యవస్థితం ఏం లేదు, ఒక ఏర్పాటు. అతి బలముమాయ్ పరహింసైక రుచిగలాయ్ రుచిగలుమాయిరిక్కిర ఇంద్రియంగళే. అంతేకాదు మిక్కిలు బలమైనటువంటివి, ఇతరులను హింసించడంలో రుచి ఆనందాన్ని కలిగినటువంటివి ఈ ఇంద్రియాలు. ఉన్నుడయ కృపయ్యై భజనాన్ ఎంగనే జయిక్కుబడి. అలాంటి ఇంద్రియాలను నేను ఎలా జయించగలుగుతాను స్వామి, నీ యొక్క కృప అనేటువంటిది నా మీద లేకపోతే. ఆదల ఉన్నుడయ కృపయ్యాలే నీ ఎన్నుడయ ప్రతిబంధకమాన పాపత్తై పోక్కి నిరవధిక భోగ్యభూతనాన ఉన్నయి ఎనక్కు భుజిక్కత్తందడినా పోలే. అయితే ఆదలాలంచేత నీ యొక్క కృపతోటి నువ్వు నాకున్నటువంటి ప్రతిబంధకాలనే పాపాలన్నిటినీ పోగొట్టి నిరవధిక భోగ్యభూతుడమైనటువంటి నిన్ను నాకు భుజిక్కత్తందడినా పోలే అనుభవింప చేసినట్లుగానే ఎన్నము మున్ కృపయ్యాలే. ఈ ముందు నువ్వు నా విషయంలో కృప చూపించావు, భోగ్యభూతుడమైన నిరవధిక భోగ్యభూతుడమైనటువంటి నిన్ను నాకు అనుభవింప చేశావు. ఇంకా కూడా కృపయ్యాలే నీ ఏ ఇందకరణ సంబంధత్తై పోకి. అప్పుడు ఎలా నిన్ను అనుభవింప చేశావో ఇప్పుడు కూడా నీ యొక్క కృపతోటి ఈ కరణ సంబంధాన్ని నాకు పోగొట్టి ఉన్ తిరువడిగలిలే వాంగెరుల వేణుం, నీ తిరువడిగళ్ళ మీదకి నన్ను తిరువడిగళ్ళలోకి నన్ను చేర్చుకోవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు పన్నీరాయిరపడి. అనంతరం ఆశ్రితర్కు అరుంతొழில் செய்தும் அபேட்சிதம் தலை கட்டும்படியான உன்னுடைய కృపయల్లయ్యాగిల్ ప్రబలమాన ఇంద్రియంగళై ఎన్ను వెళ్ళక్కడ వేంజెన్నిరార్. ఆశ్రితలకు దుర్లభమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడివి నువ్వు. వాళ్ళ యొక్క అపేక్షితం ముగించాలి. దేవతలు వచ్చి అడిగారు, అమృతం కావాలన్నారు. అమృతం కావాలంటే సముద్రాన్ని చిలకాలి. అది ఎంత కష్టమైన కార్యం అండి. అయినా ఒక ఆశ్చర్యం ఏమిటో తెలుసా, సముద్రాన్ని చిలకడం అంటే దేంతో చిలికాడు? మందరగిరి పర్వతంతో చిలికాడు. చిలకాలి అంటే చిలకడానికి ఉపయోగపడే కవ్వానికేమో స్థిరంగా నిలబడే అలవాటే ఉండదట. చిలకడం అంటే ఇటు 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 తిప్పుతూ ఉంటాం కదా, తిరుగుతూ ఉండే స్వభావం కలిగినటువంటిది కవ్వం. కానీ పర్వతం అంటే ఎలాంటిది? అచలం అంటారు. అసలు కదలనటువంటి స్వభావం కలిగినటువంటిది పర్వతం. కదలనటువంటి స్వభావం కలిగినటువంటి పర్వతాన్ని తెచ్చి కదిలని స్వభావం కలిగినటువంటి ఆ కవ్వంలుగా చేసి సముద్రాన్ని చిలికాట. అది అరుంతొజిల్, దుర్లభమైనటువంటి కార్యాలు చేసి వాళ్ళకు ఆశ్రితులకు కావాల్సినటువంటి అపేక్షితాలని ఇవ్వటము అంటే అది ఎలా, ఏం కార్యం చేశాడు? అలాంటి ఇంద్రియాల్ని ప్రబలమాన ఇంద్రియంగళై ఎన్ను వెళ్ళక్కడవేనెంగిరారు. వాళ్ళందరూ ఆ సముద్రాన్ని చిలికారు అంటే అది నీ కృప ఉండబట్టి. కానీ ఆ కృప లేకుండా నేను ఎలా జయించగలయ్యా ఇంద్రియాల్ని అడుగుతున్నారు ఆళ్వారు. నిత్యత్వ శ్రద్ధయాలే అన్ను దేవర్ అసురరు వాంగ. నిత్యత్వ శ్రద్ధయాలే ఉన్నయి శరణం పుగుంద అండ్రు. మేము నిత్యము ఉండేటువంటి వాళ్ళం అవ్వాలి. నిత్యత్వ శ్రద్ధయాలే అంటే అమరులం కావాలనేటువంటి ఆ శ్రద్ధతోటి నిన్ను శరణాగతి చేసినటువంటి దేవరగళం దేవతలు, అసురరు అవరగలోడే అమృతార్థమాగ సంగతరాన అసురరుగళం, అమృతం కోసమని వాళ్ళతో కూడినటువంటి అసురులు. వాంగ ఒలిక్కుంబడియాగా, అదిగో బాధించేటట్టుగా అలై ఎరిగిర కరలిలే, అలై కరలిలే అలలు కొట్టేటువంటి సముద్రమునందు అరవం అలావి వాసుకి ఎన్గిర పాంబై, వాసుకి అనేటువంటి సర్పాన్ని అలావి చుట్టి ఓరు కుండం వైత్తయందాయ్, అద్వితీయమైనటువంటి మందర పర్వతాన్ని వైత్త అలయ్యామల్ నాటిన ఉపకారకత్వத்தை కాటి. అలయామల్ కదలకుండా, అలయామల్ నాటిన స్థిరంగా నాటినటువంటి ఉపకార కదలకుండా అంటే మందర పర్వతం లోపలికి మునిగిపోకుండా ఉండేటట్లుగా నాటిన ఉపకారకత్వத்தை కాటి. ఏం చేశాట? సముద్రంలోకి ఈ మందర పర్వతం మునిగిపోకుండా కూర్మావతారం ఎత్తాట. మళ్ళా ఈ పై భాగం వాలిపోకుండా పైన తానే పట్టుకున్నట్ట. మందర పర్వతంలోనూ తాను అనుప్రవేశం చేశాడు. ఆ చిలికేటువంటి సర్పమైన వాసుకిలోనూ అనుప్రవేశం చేశాడు. దేవతల్లోనూ చేరి ఉన్నాడు, రాక్షసుల్లోనూ చేరి, అసురుల్లోనూ చేరి ఉండి ఆ అమృతాన్ని చిలికింప చేశావు కదా నువ్వు. అదే అలాంటి నువ్వు ఎనక్కు స్వామి యానవనాయ్, నాకు స్వామి అయినటువంటి వాడివి. అవరగల ఇప్పోలే
அந்த அமிர்தத்தில் பல்யவசியாதே உன்னை ఏ భుజిక్క వేణుం ఎన్ను కొడుమయ్య ఇవుడయ్యనా. అదిగో వాళ్ళలాగా మాకు అమరత్వం వచ్చేటువంటిది ఏదైనా చాలండి, ఈ అమృతం చాలు మాకు, నీతో ఏమిటి పని అన్నట్టుగా కాకుండా ఉన్నయ్యే భుజిక్కవేణ నిన్నే అనుభవించాలి అనేటువంటి కొడుమయ్యే ఇవుడయ్యనాన్. అదిగో అలాంటి కాఠిన్యం క్రూరత్వాన్ని కలిగినటువంటి నేను పరుగుగైక్కు నిత్యభోగ్యమాయురిక్కిరవనే, అదిగో అనుభవించడానికి నిత్యభోగ్యంగా ఉంటావు, అలాంటి నిన్ను నువ్వనే అమృతాన్ని నేను అనుభవించాలి అని உன்னுடைய நிரவதி கதையை இல்லையாகில் ஒரு விஷயத்தை தேடித்தா விஷயத்தை தேடித்தா என்று சொல்லி அது பெற்று అనుభవిస్తుందనయ్యం ఊరు పడిపడా నిల్లాదే. అదిగో నీ యొక్క దయ కనుక లేకపోయినట్లయితే ఒక విషయాన్ని అడుగుతాయి ఆ ఇంద్రియాలు, తీసుకురా అంటాయి, చొల్లి చెప్పి అది పెత్తు అనుభవిస్తుందనయ్యం ఊరు పడిపడా. ఆ పూర్తిగా అడిగినటువంటి విషయాన్ని అనుభవించే వరకు అందులోనే ఉంటాయి ఆ ఇంద్రియాలు, ఉండవక్కడ. నిల్లాది ఒరుపడిప్పడ నిల్లాది అక్కడే స్థిరంగా ఉండకుండా ఒండ్రు కొండ్రు సేరాశాత్యాయ్ తని ఏ స్వతంత్రమాన, ఒకటి అడిగిన దాన్ని ఇంకొకటి అడగదు, ఇంకొకటి అడిగిన దాన్ని ఇంకొకటి అడగదు, ఇలా ఒకదానితో ఒకటి సేఫ్టీ లేనట్టుగా తనియే వేటికవే స్వతంత్రమాన, స్వతంత్ర భావాన్ని కలిగినటువంటి 5 ఇంద్రియంగలాగిరా. ఈ 5 ఇంద్రియాలనేటువంటి ప్రబలరాయ్ పజగియం మొహం అరియాద కైవరై. ప్రబలం 5 ఇంద్రియాలనేటువంటి మంచి బలం కలిగినటువంటి పజగియం ముఖం అరియాద కైవరై, ప్రాచీనమైనటువంటివే కానీ ముఖమర్యాద కైవరే, ముఖం తెలియనట్లుగా క్రూరంగా హింసించేటువంటి ఆ 5 ఇంద్రియాలని స్వయం అశక్తనాననాన్, అశక్తుడినైనటువంటి సహజంగా శక్తి లేనటువంటి వాడిని నేను మున్పు మాట్లాడవోపాది మేలుం ఎన్ను వెళ్ళవల్లేనావేన్. మున్పు మాట్లాడవోపాది స్వయం అశక్తనాననాన్ మున్పు మాట్లాడవోపాది పూర్వంలాగే మేలుం ఎన్ను పైన కూడా వెళ్ళవల్లేనావేన్, నేను వాటిని జయించలేనయ్యా అంటున్నారు ఆళ్వారు ఈ పాసనంలో. ఏజాం పాటు ఈడు నీవు పేచిత్తాల్, అక్కడ అతి భాని అది ఒక పదం పడింది, అక్కడ అతి బలమాన ఇంద్రియంగళై అని రాసుకోవాలి. అతి కీ అని పడింది అక్కడ, నేను అర్థం కొట్టేసాలి అందుకని నాకు కనబడచ్చు. అతి బలమాన ఇంద్రియంగళై అన్నాలే వెళ్ళ ఉపాయముందో ఎన్నిరారు. అలా నువ్వు గనక ఉపేక్షిస్తే అంత బలమైనటువంటి ఇంద్రియాలను నేను జయించడం అనే ఉపాయం ఉంటుందా? ఒన్ను సొల్లి ఎలాంటి విరామో విన్నా విభాషత ఎన్బారేత్పత్తి భయం కెట్టిరుక్కిరేను. అదిగో రామోద్విన్నా విభాషతే, రాముడు 2 మాటలు మాట్లాడేటువంటి వాడు కాదు. ఏ సమయంలో? తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞా యదవికాంక్షితం కరిష్యే ప్రతిజానేచ రామోద్విన్నా విభాషతే అని అయోధ్యాకాండలో పట్టాభిషేకానికి సమయం ఆసన్నమవుతూ ఉండగా కైకమ్మ దగ్గర నుంచి సుమంత్రుడు వచ్చాడు రామచంద్రుడి దగ్గరికి. రమ్మంటున్నారు నిన్ను కైకమ్మ అని. వెళ్ళాడు, నిలబడ్డాడు రామచంద్రుడు. దశరథ చక్రవర్తి పడుకున్నవాడు లేవనే లేదు. అడిగాడు, ఏమ్మా మా నాన్నగారు నన్ను చూసి లోపలికి రమ్మని పిలవలేదు, దగ్గరికి తీసుకోను లేదు, నుదుటి మీద చుంబించను లేదు, ఆలింగనము చేసుకోలేదు, ఏమి చేయకుండా అలానే ఎందుకు పడుకుని ఉన్నాడు మా నాన్నగారు అని అడిగాట కైకమ్మని. మీ నాన్నగారు నీ గురించి భయపడుతున్నారు అని చెప్పిందట కైకమ్మ. నా గురించి భయపడటం ఏమిటి? నేను అసలు ఈ అవతారం ఎత్తిందే మా నాన్నగారి కోసం, అలాంటిది నా గురించి భయపడటం ఏమిటి మా నాన్నగారు అని అడిగితే, తెల్లవారుగా 3 గంటల వరకు కూడా ఇద్దరికి యుద్ధం, వాగ్యుద్ధం దశరథ చక్రవర్తికి కైకమ్మకి. అయినా ఆవిడ తన యొక్క మాటని వెనక్కి తీసుకోలేదు. దశరథ చక్రవర్తి మాట్లాడలేని దశ. ఏం చేశాడప్పుడు? అడిగింది కైకమ్మ, ఏమిటి మీ నాన్నగారు నీతో ఒక విషయం చెప్పలేక బాధపడుతున్నారయ్యా అన్నదట. ఏమిటా మాట అంటే తన వరాలేవో తాను చెప్పింది. అప్పుడు రామోద్విన్నా విభాషతే, ఇదిగో తద్భూయి వచనం దేవి రాజ్ఞాయ యద్ అభికాంక్షితం, మా రాజుగారైనటువంటి దశరథ చక్రవర్తికి ఏది ఇష్టమో కరిష్యే నేను చేస్తాను, ప్రతిజానేచ ప్రతిజ్ఞ చేస్తున్నాను, రామోద్విన్నా విభాషతే, మా నాన్నగారికి ఏది కోరికో అది నేను చేస్తాను, నేను మాట ఇస్తున్నాను.
రాముడు 2 మాటలు మాట్లాడేటువంటి వాడు కాదు అని చెప్పినట్టుగా అదే రామచంద్రుడు నంబెరుమాలుగా వేయించేసి ఆయన కూడా అది ఎంబెరుమానాలకు శరణాగతి గద్దెలో కూడా రామోద్విన్నాభిభాషతే, రాముడు 2 మాటలు మాట్లాడేవాడు కాదయ్యా అని తానే తెలియచేసినట్లుగా ఎన్బారై పత్తి భయం కెట్టిరుక్కిరేను, నేను ఆశ్రయించినటువంటి ఆ ఇంద్రియాలు నీలాగా రామోద్విన్నాభిభాషతే, రాముడు 2 మాటలు మాట్లాడు అని అభయమి నువ్వు మాట తప్పనటువంటి నీలాంటి వాళ్ళనా నేను పట్టుకుంది ఆ ఇంద్రియాలయ్యా భయం లేకుండా ఎలా అంగనేయాగిల్ ఏ తత్వతమ్మమ ఎన్నదు తప్పాదిరే, నేను కనుక నీలాంటి వాడిని పట్టుకున్నట్టయితే ఏ తత్వ్రతమ్మమ అన్నావు కదా నువ్వు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జాతిరే అభయం సర్వభూతేభ్య దదామి ఏ తత్వ్రతమ్మమ అని నువ్వు కూడా అభయం ఇచ్చావు కదా, అప్పుడు నేను నిశ్చింతగానే ఉండేవాడిని. ఎందుకు 2 మాటలు మాట్లాడినటువంటి వాడిని పట్టుకున్నాను, ఆశ్రితుల్ని రక్షించడమే వ్రతంగా కలిగినటువంటి వాడిని పట్టుకున్నాను, ఇంకా నాకేమిటి కదా భయము అని ఉండగలిగేవాడిని. కానీ ఇప్పుడు నేను పట్టుకున్నటువంటివి ఏమిటి, ఆ ఒన్ను సొల్లి ఒరుతిన్ నెక్కిలాన ఓ రైవర్ వన్కైవరై, ఒక మాట చెబుతాయి, ఒక వ్యవస్థలో నిలబడనటువంటి ఇంద్రియాలయ్యా 5గురిని నేను పట్టుకుంది అది. అందుకని ఒన్ను సొల్లి ஒருத்தின் நிற்கிலாதா ஒரு வார்த்தையை சொல்லி அதுக்கு ஈடான ஓர் அர்த்தத்திலே నెక్కక్కడవదల్లాద ஒரு విషయத்தை சொல்லி, అదిగో ஒரு వార్తయ్యై చొల్లి ఒక మాటని చెప్పి అదుక్కు ఈడానా దానికి తగినటువంటి ఓర్ అర్థత్తిలే ఒక అర్థమునందు నెక్కక్కడవదల్లాదా ఒకే విషయంలో నిలబడకుండా ఉండేటువంటి ஒரு విషయத்தை சொல்லி ఒక విషయాన్ని చెప్పి అది అనుభవిస్తుందనయ్యం ఓరిడత్తిలే నిల్లాదా, ఒక వార్త చెప్తాయి ఆ మాట మీద నిలబడవు, దానికి తగినటువంటి అర్థంలో ఆ తర్వాత ఆ అర్థంలోనూ నిలబడినటువంటివి. అలానే ఒక విషయాన్ని చెప్తాయి అది అనుభవించేంత వరకు ఒక స్థానంలో ఉండనటువంటివి. అలాంటివి ఆ ఇంద్రియాలు. అంటే చెప్పిన మాట మీద నిలబడవు, ఒక అర్థం మీద స్థిరంగా ఉండవు, ఒక విషయాన్ని చెప్పి అది అనుభవించే వరకు స్థిరంగా ఉండనటువంటివి. అలాంటివి ఒరుతూ ప్రయత్నం మీద, ఒరుమైపాడు అంటే ప్రయత్నం చేస్తూ, ఓరైవర్ ఎంతమంది వాళ్ళు, ఒకళ్ళ ఇద్దర, ఓర్ ఐవర్ ఇప్పటి ఇరుప్పార్ అనేకర్, ఒకళ్ళు ఇద్దరు కాదండి అనేక మంది వాళ్ళు, వన్కైవరై పడగ నిర్గుణరాన వరగళై. అదిగో ఎలాగా ఎవరితోటైనా పరిచయం పెరగగా మొదట చాలా అందంగా కనపడతారట ఆ వ్యక్తులు. అబ్బా వీళ్ళు చాలా అందంగా ఉన్నారు, మంచి స్వభావం కలిగిన వాళ్ళుగా ఉన్నారు అని వాళ్ళతోటి స్నేహం ఆరంభిస్తాం మనం. ఆరంభించినప్పుడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సౌందర్యంలో ఉన్న లోపాలు కనబడటం మొదలెడతాయి, వాళ్ళ అసలు స్వభావం బయటకు వస్తుంది. అలానే ఈ ఇంద్రియాలు కూడా మొదట చాలా ప్రశాంతంగా అందంగా ఉన్నట్టు అనిపిస్తాయట. ఆ తర్వాత పజగా నిర్గుణ రానవరగలై, అదిగో చాలా దయలేనటువంటి వాటిలాగా, అవి ఏం కావాలంటే అది చెయ్యాలి, ఎలా కావాలంటే అలా చెయ్యాలి, ఒకదాని మీద నిలకడ లేకుండా ఉండేటువంటివిగా అయిపోతాయట. అలాగా ఎండ్రియాన్ వెల్గిప్పేను వీటిని నేను ఎలా జయించగలనయ్యా, ఇన్నల్లవాగిల్ నాళై వెల్లుగిరాన్, పోనీలే ఇవాళ జయించకపోయినా రేపు జయిస్తానని ఆశ ఉన్నదా, తానే ఎన్ను ఒరుగిరాన్ ఎన్నిరిక్కిరాయో అవే జయించి వస్తాయిలే అని, అంటే తానే వెన్ను ఒరుగిరాన్ ఎన్నిరిక్కిరాయో అవే తానే వెన్ను ఒరుగిరాన్ ఎన్నిరిక్కిరాయో అంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే నేను వాటిని జయించగలను అనుకుంటున్నావా అని, యాన్ ఎందు వెలుగిర్పను ఎప్పుడు నేను వాటిని జయించగలను అని, తానే వెన్ను తానే జయించి ఒరుగిరాన్యన్ను ఇరుక్కిరాయో అంటే ఆయనే వస్తాడు జయిస్తాడని అవి ఉంటాయా. ఉన్ తిరువరుள் இல்லையேல் அவன் பிரசாதம் உண்டாகில் జయిస్తవం ఆగాదే, ఆయన అనుగ్రహం ఉంటే అవి జయించడానికి కుదురుతుంది. అరులెన్నుం వల్వాలురివి ఎరిందేన్ ఐంబులన్గల్ ఎన్నక్కడ వదిలే, నీ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక ఖడ్గం ఉంటే వీటిని ఈ 5 ఇంద్రియాన్ని నేను జయించగలను అన్నారు ఆళ్వార్లే. ఉన్నై అండై కొల్లాదే పాండవர்கள் దుర్యోధనனை வெல்லும் அந்தன்றோ நான் இந்திரியங்களை வெல்லுவது. ఏమయ్యా
ఉన్నయి అండకుండా నీ అండ లేకుండా పాండవులు దుర్యోధను జయించగలిగితే గనక నేను కూడా ఇంద్రియాలని జయించగలుగుతా అని కృష్ణనై ఆశ్రయిస్తూ. అదేమిటి, పాండవుల దుర్యోధనాదుల్ని జయించింది సంహరించింది గాంధీవంతో అర్జునుడు కదా అంటే కాదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? కృష్ణాశ్రయా కృష్ణ బలాహ కృష్ణనాదాశ్చ పాండవాహ అంటే కృష్ణ ఆశ్రయా. ఇదిగో నీకు సైన్యం కావాలా, ఇదిగో నేను కావాలా అని అడిగితే ఏం చెప్పాడు అర్జునుడు? కోటి సైన్యమైనా అక్కర్లేదయ్యా, నాకు నువ్వు ఒక్కడు ఉంటే చాలు అని కృష్ణుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు, ఆ కృష్ణుణ్ణే బలంగా కలిగినటువంటి వాళ్ళు. ఈ శ్లోకం ఈ ఖండమట నారాయణంలో మొత్తం మీద 150 సార్లు దగ్గరగా వస్తుందట ఈ ఉదాహరణ. కృష్ణాశ్రయా కృష్ణ బలా కృష్ణ నాదాశ్చ పాండవాహ అని. అలాంటి వాళ్ళు ఈయన పరీక్షిత్ మహారాజు కూడా భాగవతం వింటున్నాడు కదా, వినే సమయంలో ఏం చేశాట, అడిగాట ఎవరిని? సుఖమహర్షిని. ఏమని? మా తాతలైనటువంటి వాళ్ళు. మా తాతలంటే ఎవరు? అర్జునుడు కుమారుడు కదా పరీక్షిత్ మహారాజు, అభిమన్యుడు కుమారుడు కదా పరీక్షిత్ మహారాజు. అంటే అభిమన్యుడికి తండ్రులు కదా ఈ అర్జునుడు వీళ్ళంతా. కాబట్టి మా తాతలంతా ఎంత బలం కలిగిన వాళ్ళైనప్పటికీ కూడా ఇదిగో ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ద్రోణాచార్యుడు, ఈయన భీష్ముడు, వీళ్ళంతా అతిరథ మహారథులు కదా. వీళ్ళందరినీ ఎలా జయించగలిగారు వాళ్ళు అంటే అప్పుడు చెప్పాడు కృష్ణాశ్రయా కృష్ణ బలా కృష్ణ నాదాశ్చ పాండవాహ అని. వాళ్ళంతా కృష్ణ పరమాత్మ యొక్క తిరువడి సంబంధంతో అలా గెలిచారయ్యా వాళ్ళు. అంటే ఆనాడు మా తాతలు గెలవడానికి ఆ కృష్ణుడి యొక్క తిరువడే కారణం. నేను ఇలా ఊపిరి పోసుకొని జీవించి ఉండటానికి కూడా ఆ కృష్ణ పరమాత్మే కారణం అని ఏం చేశాట 9వ స్కందంలో భాగవతంలో ఇదిగో ఎలాగా ఈ పరీక్షిత్ మహారాజు పుట్టాడు, అదిగో ఆ కృష్ణ పరమాత్మ ఎలా రక్షించాడు గర్భంలో ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని, అంతవరకు ఆ కథ టూకీగా చెప్పేశాట. ఎవరు? సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు తోటి. ఈ కథ విన్న తర్వాత అదేమిటి అలా కానే కాదు, అసలు నేను పుట్టిన ఆ కథ వరకు మాత్రమే ఏమిటి, నాకు మొత్తం కృష్ణావతార ఘట్టం మొత్తం కావాలి, వివరంగా చెప్పవయ్యా, అది నేను అనుభవించాలి అని అడిగితే అప్పుడు 10వ స్కందంలో మొత్తం కృష్ణావతారాన్ని వినిపించాట పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి అని. అలాగా ఆ పాండవులు వాళ్ళంతా కృష్ణ సహాయం నీ సహాయం లేకుండా దుర్యోధనాదుల్ని జయించగలిగితే నేను కూడా ఇంద్రియాలని జయించగలుగుతా. అది వాళ్ళకి సాధ్యం కాదు, ఇది నాకు సాధ్యం కాదు. ఏదైనా వాళ్ళని జయించారు, పాండవులు జయించారంటే నీ సహాయమే. ఇప్పుడు నేను ఇంద్రియాలను జయించాలంటే కావాల్సింది నీ సహాయమే. అండ్రు దేవ అసురర్వాంగ నమ్మరుల్ పెట్టువారు ఎన్నారుండో ఏమిటి ఆళ్వారే మీరు అండ్రు దేవర్ అసురర్వాంగ నమ్మరుల్ పెట్టు ఎన్నారుండో సరే ఆళ్వారే, నా అనుగ్రహాన్ని పొంది జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాట ఆయన. అడిగితే అప్పుడు దుర్వాసన శాపత్తిన్ అండ్రు ఉన్ ప్రసాదం పెట్టండో దేవరగల్ కడలై కడైందరు. ఆ దుర్వాసుడు యొక్క శాపాన్ని పొందాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు పొందినటువంటి శాపంతో, దుర్వాసుడు ఇచ్చిన శాపంతో ఏమైంది, ఇంద్రుడి యొక్క సంపద అంతా తొలగిపోయింది, రాజ్యాన్ని కోల్పోయాడు, రాజ్యం కావాలి అనుకున్నాడు. అప్పుడు ఎలా వచ్చింది ఏమిటి ఆయనకు ఆ రాజ్యం? నీ యొక్క ప్రసాదాన్ని పొందబట్టే కదా వచ్చింది. దేవరగల్ కడలై కడైందరు. అదిగో దేవతలు ఆ సముద్రాన్ని చిలికింది. దేవరగడం అసురగడం కైవాంగ కడైందాన్ ఎన్నుదల్. ఆ దేవతలు రాక్షసులు కైవాంగ అంటే ఒకళ్ళ చేతులు ఒకళ్ళు కలుపుకొని చిలికారు అని ఒక అర్థం చెప్పొచ్చట. అన్నిక్కే లేదా వాంగుదల్ అంటే వలిత్తలాయ్ అవరగల్ తంగలుక్కే కడై ఎలాంబడి పన్ని కొడుతాన్ ఎన్నుదల్. వాళ్ళిద్దరు కలిసి చిలికారు అని చెప్పుకుంటే కైవాంగ కడైందా ఎన్నుదల్. వాళ్ళు చేతులు కలిపి చిలికారు అంటే అలా చిలికారు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదా వాళ్ళకి బలం సరిపోక వెనకడుగు వేస్తూ ఉంటే వాళ్ళకి బలాన్ని కలిగింపచేసి కలిగింప చేసినటువంటి వాడివి నువ్వే కదా అని
ఒలిత్తలాయ్ అవరగల్ తంగళుక్కే కడయ్యలాంబడి వాళ్ళకే చిలికేటట్టుగా పన్ని కొడుతాన్ ఎన్నుదల్, అలా వాళ్ళకి శక్తినిచ్చేటువంటి వాడివి ఎన్నుదల్ అన్నట్టు. అలై కడల్ ఇత్యాది பெரிய அலையை உடைத்தான கடலிலே ஒரு சித்வஸ்துவான வாசுகியை கைராக கொண்டு చెలిప్పిక్క వన్నాదది ஒரு పర్వతத்தை మత్తాగా కొండు, పెద్ద అలలతో కూడినటువంటి సముద్రంలో ఒక చిన్న చిద్వస్తువు అని చెప్పబడేటువంటి వాసుకుని తాడుగా తీసుకొని కదల్చడానికి వీలు కానటువంటి ఒక పర్వతాన్ని కవ్వంగా తీసుకొని అత్తైవాసుకి అయ్యి ఇట్టు చుత్తి వైత నొయిప్పం ఎల్లాం కడయ్యలాంబడి ఇరుక్కై, అలాంటి పర్వతానికి తాడుగా వాసుకుని చుట్టి ఆ తర్వాత వైత నొయిప్పం ఎల్లారుకు, ఆ చుట్టి వేసినటువంటి ఆ సన్నివేశం ఎలా ఉందంటే చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళి అది చిలకగలగటానికి వీలయ్యేటట్టుగా అంత సామర్థ్యవంతంగా చేసేవే. వైత నొయిప్పం ఎల్లార్కం కడయ్యలాంబడి, ఎవరైనా వెళ్ళి మేము ఇప్పుడు సముద్రాన్ని చిలకగలవండి అనేటట్టుగా అంత సామర్థ్యంగా చేసేవే ఆ కార్యాన్ని. నమకం కడయ్యత్పోంబడి ఇరుక్కై, మనకు కూడా వెళ్ళి సముద్రాన్ని చిలికేటట్టుగా అయింది. ఎందాయ్ తామం ఒక ప్రయోజనం పెరప్పార్కిరారాగ యాలే అది తమ పేరా ఇరుక్కిరపడి అని ఎందాయ్ నా స్వామి అంటున్నారు ఆళ్వాళ్ళు. ఇక్కడ ఆళ్వాళ్ళకి స్వామి అనాల్సిన అవసరం ఏముందండి? ఆ ఉపకారం చేసింది దేవతలకి కదా, మరి ఆళ్వాళ్ళు ఎందుకు ఎందాయ్ నా స్వామి అంటున్నారు అంటే ఆనాడు దేవతల కోసమని ఆ కార్యం చేసి ఉపకరించినటువంటి వాడివి, ఇప్పుడు నీకు ఉపకరించే స్వభావం ఉన్నది కాబట్టి నాకు కూడా ఉపకరించే వాడివి అవుతావు కదా, అందుకని ఎందాయ్ అంటున్నారట. తామం ఒక ప్రయోజనం పార్కిరారాగయ్యాలి, అసలు ఉపకరించేటువంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి నాకు కూడా ఉపకరిస్తాడు కదా, అందుకని అది దన్ పేరా ఇరుక్కిరబడి అది తమకే ఫలం అని భావిస్తున్నారు ఆళ్వాళ్ళు. கொடியேன் பருகின் நமுதே கடைந்தத்தையே ஆசைப்பட பெற்றிலேன், நீ செய்தது கொண்ட திருப்தனாக வேண்டி இருக்கா. அதோ కడైందత్తయ్యే ఆశైపడ పెట్టలేన్, కడైందత్తయ్యే చిలికిన దాన్ని కడైందత్తయ్యే ఆశైపడ పెట్టలేన్. ఏమిటి? చిలకటం వల్ల వచ్చినటువంటి ఫలం అమృతం. దేవతల అమృతాన్ని కోరుకున్నారు, నాకు ఆ అమృతం అక్కర్లా, అసలు చిలికినటువంటి అమృతం ఉందే నువ్వు, ఆ సముద్రాన్ని చిలికింది నువ్వే కదా. కడైందత్తయ్యే ఆశైపడ, ఆ చిలికిన దాన్నే ఆశపడ్డాను నేను, చిలకగా వచ్చినటువంటి దాన్ని కాదు, అసలు చిలికిందే ఒక అమృతం, ఆ అమృతాన్ని నేను ఆశపడ్డాను, పొందలేకపోయానయ్యా. నీ செய்தது கொண்டு తృప్తనాగా వేయండి ఇరుక, వాస్తవానికి నువ్వేదిస్తే అది పొంది తృప్తిగా ఉండాలి కదా. కానీ అట్టదొడియా చుట్టదు కొడువా ఎన్ను ఉన్నాయి నిర్బంధిక్కుబడియాన పాపత్తై పండినేన్. అదిగో సిరియాల్వాన్ అంట, సిరు తొండనయ్య అన్నారు ఆయన పేరు, సిరియాల్వాన్ అని కూడా చెప్పుకుంటాం కదా. ఆయన వాళ్ళ తండ్రి గారు ఏదో ఆ మాంసం ఏదో ఆరగింపు పెడితే ఆ పరమశివుడికి, కాదు మీ అబ్బాయి తల తెచ్చి నాకు ఆరగింపు పెట్టవయ్యా అని అడిగినట్టుగా అట్టదు వడియా చుట్టదు కొడువా, పెట్టింది తీసుకోకుండా ఇంకోటి తీసుకురా అని ప్రార్థించేటువంటి పరమశివులాగా నిర్బంధిక్కుబడియానా, ఏదో నువ్వు ఆ అమృతం మీరు కూడా తీసుకోండి ఆళ్వారంటే అలాంటి అమృతంతో నేను తృప్తి పడుతున్నానా, అమృతాన్ని చిలికినటువంటి నువ్వే నాకు కావాలి అని అదిగో నిన్ను నిర్బంధిస్తున్నానే, అలాంటి నిన్ను కూడా నిర్బంధించేటువంటి పాపాన్ని చేసినటువంటి వాడిని నేను, కాబట్టి నాకు కావాల్సింది నువ్వు చిలకగా వచ్చినటువంటి అమృతం కాదు, చిలికినటువంటి నువ్వే నాకు కావాలి అని అడుగుతున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసం. ஒன்னு சொல்லி ஒருத்தினே நிற்பிலார ஓர் ஐவருவன் கைவரை ஒன்னியான் வெல்கிற்பன் உன் திருவருளில்லையேல் அன்னு தேவர் அசுரர் வாங்க அலை கடல் அரவம் அலாவி ஓர் குந்தம் வைத்த வெந்தாய் கொடியேன் பருகின் அமுதே ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.